వర్షకాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఇంక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పొరుండెదనని నీవనుచుందువు. నీ యొద్దకు వచ్చును. ఐదేయదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చెను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. వాక్య పఠన చేసిన శ్వేతకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సామెతల ధ్యానము బొంగ సునీత గారు వచ్చి సామెతల ధ్యానము చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయమున ఈ వాక్యము ధ్యానించుకున్నటకు ఇట్టి సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానించుండగా దేవుడు తన సహాయం అందించులాగా చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడా మా దేవ, మీకే వందనములు స్తోత్రములు దేవ. గతించిన పరిశుద్ధమైన రోజు నుండి పరిశుద్ధమైన రోజు వరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని దాచి కాచి ఇటు రీతిగా మీ సన్నిధిలో స్తుతించుకునే గొప్ప భాగ్యం ఇచ్చారయ్యా. ఈ సమయాన్ని వాక్యము చెప్పుటకు నన్ను నిలువబెట్టినందుకు వందనములు ప్రభా. ఇటు సమయమును నాకు ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్య భావం ధ్యానించుచుండగా నాయన తెలివిని జ్ఞానమును వివేకమును అడుగుచున్నానయ్యా. ఈ మాటలు ఎలా వివరించాలో నాకు నాయన నడిపింపులో నాయన మంచి సహాయం అందించమని, పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించమని బ్రతిమాలుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 6వ అధ్యాయము మొదటిలో దాసురాలు వివరించారండి. 5 వచనాలు దాసురాలు వివరించారు. 6వ వచనం నుండి ధ్యానిస్తున్నాను. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని వ్రాయబడి ఉంది. ఇక్కడ వాక్య భాగము ఈ 6వ అధ్యాయము 6వ వచనము 11వ వచనం వరకు ఏముందంటే సోమరి గురించి సేమ ఎట్టి జ్ఞానము కలిగి ఉంటుందో సోమరి ఏ విధంగా ఉంటాడో ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుమని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. సోమరి సోమరి గురించి రాయబడి ఉందండి. ఎలాగంటే సోమరి సీమలు అవి ఎంత చిన్నగా ఉంటాయండి, వాటి యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు మనిషిని దేవుడు. ఏ విధంగా అంటే సీమ ఎంత ఉంటుంది, అసలు ఆవుగింజ అంత కూడా దాని తలకాయ ఉండదు. కానీ సీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు, దాన్ని చూసి నడుచుకోమంటున్నాడు. ఎలాగంటే మనుషులకైతే దేవుడు పెద్ద తలకాయ ఇచ్చాడు, కానీ ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉండాలి? మనుషులకే ఉండాలి. కానీ చీమ చిన్నదైనా కానీ ఎంతో జ్ఞానం కలిగి నడుచుకుంటుంది. సోమరి ఏమనుకుంటాడంటే ఏ పని చేయకుండా, ఏ కష్టము చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండా నాకు వచ్చేయాలి అనుకుంటాడు. కానీ ఏ కష్టము చేయకుండా, ఏ పని చేయకుండా రాదండి. సోమరి అలా ఆలోచిస్తుంటాడు, ఏ పని చేయకూడదు, ఏ కష్టం చేయకూడదు అనుకుంటాడు. కానీ సోమరిని ఏమన్నాడంటే దేవుడు సొలొమోను జ్ఞానము చేత వ్రాయించారు ఈ మాటలు. సీమల యొద్దకు వెళ్ళుము అని సోమరికి సెలవిస్తున్నాడు. మనకి పెద్ద తల ఉన్నా, మనము పెద్దగా కనిపించిన దేవుడిచ్చే జ్ఞానాన్ని దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పుతున్నాడు ఈ మాటల ద్వారా. కానీ ఆ మాటలతో మనం జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు. చిన్న సీమ అయిన దాని యొద్దకెళ్ళి నువ్వు నేర్చుకో. అది వేసవి కాలమున ఆహారం సమకూర్చుకుంటుంది. వర్షాకాలం వచ్చే సమయానికి తనకి సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఎందుకంటే తనకు ఆహారం సిద్ధపరచుకుంటుంది. అలాగే సోమరి ఎలా ఉంటాడండి, ఏ పని చేయకుండా అతని చేయి పైకి ఎత్తటానికి కూడా ఎంతో బద్ధకస్తుడుగా ఉంటాడు. తను తినడానికి కూడా బద్ధకిస్తూ ఉంటాడు. ఆ విధంగా సోమరిని సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నారు. ఎందుకంటే
కుటుంబ జీవితంలో కూడా మనము భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, కుటుంబంలో బిడ్డలు ఉంటున్నప్పుడు ఎవరి పని వారే చేసుకునే విధంగా సోమరితనం లేకుండా ఉండాలని సెలవిస్తున్నాడు. అలాగే 2వ వచనము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. వాటికంటండి న్యాయాధిపతి ఉండడు, విచారణకర్త ఉండడు, వాటిపైన ఏ అధిపతి కూడా వాటికి ఉండడు సీమలకి. కానీ అయ్యి ఎంత జ్ఞానం కలిగి ఎవరు చెప్పకుండానే తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అట్టి జ్ఞానం కలిగి నడుచుకుంటాయి. కానీ మనకి మన విషయాల్లో చూస్తే దేశానికి ఒక నాయకుడు ఉంటాడు, రాష్ట్రానికి నాయకుడు ఉంటాడు, అలాగే మన మన కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు, కానీ సంఘానికి ఒక నాయకులు ఉంటారు. కానీ మనకి న్యాయకర్తలు ఉన్నాను, మనము జ్ఞానము కలిగి నడుచుకునే వారముగా ఉండను. పైనున్న న్యాయకర్తలు మనకి ఏమి చెప్తున్నా, ఎంత జ్ఞానం బోధిస్తున్నా కూడా మనము వాటిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండము. ఎందుకంటే సోమరిలాగా ఉండకండి, ఉదయాన్నే లేవండి, వాక్యం చదువుకోండి, వాక్యం ధ్యానించండి అని ప్రతి దినము కూడా చెప్తూ ఉంటారు. మనకి వాక్యం చేత ఎంతగానో మేలుకొల్పునిస్తున్నారు. కానీ మనము మనకి ఒకరు చెప్పినప్పటికీ కూడా అవి పాటించకుండా సోమరిలాగే ఉంటామండి. కొంతమంది పాటిస్తారు, దాన్ని బట్టి కాదు. పాటించని వారి కొరకు, సోమరులుగా ఎవరుంటున్నారో వారి కొరకు ఈ మాటలు వ్రాయించారు. ఎందుకంటే పై విచారణకర్త లేకున్నాను అవి ఎంతో జ్ఞానం కలిగి అవి ప్రవర్తిస్తూ నడుస్తూ ఉంటాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. వేసవి కాలంలోనే అవి ఎంతగానో కష్టించి పనిచేస్తాయి, ఎంతగానో కష్టపడతాయి. దేవుని బిడ్డలకు సీమల చేత బోధ ఆయన చేయిస్తున్నాడు. రాబోయే కాలానికి మంచి భవిష్యత్తు కోసమై ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఆ విధంగా సోమరిని అంటున్నాడు, నీవు రాబోయే కాలానికి సోమరిలా ఉండక చీమలను చూసి నడుచుకో. అవి నీ భవిష్యత్తులో, నీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థితిలో నడవాలంటే నీవు చీమలను చూసి నేర్చుకో, సోమరితనాన్ని విడిచిపెట్టు. పై విచారణకర్త లేకున్నాను అవి ఎంతగానో సమకూర్చుకుంటున్నాయి, ఆహారాన్ని సమయానికి సిద్ధపరచుకుంటున్నాయని ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే ఇప్పుడు కుటుంబంలో కూడా మనము ఎవరి పని వారం చేసుకునే వారంగా ఉండాలి. భార్య పని, భర్త పని, ఎవరి మాలమే మనం చేసుకుంటూ ఉంటాము. కానీ నా అనేసి గర్వం మనం ఉండకూడదు. నా అనే మాట పలికినప్పుడు మన పెదవులు కలుసుకోవు. మన అనే మాటకు మన పెదవులు కలుసుకుంటాయని మన అనే మనం అన్ని పనుల్లో కూడా మనము అని అన్ని పనులు మనం చేసుకుంటూ సోమరితనం లేకుండా మన కుటుంబాల్లో పనులు చేసుకుంటూ ఉండాలి. ఒకరు చేస్తారులే, ఆయన చేస్తారులే, నేను ఎందుకు చేయాలి, ఆమె చేస్తారులే, నేను ఎందుకు చేయాలి, బిడ్డలు చేస్తారులే అనేలాగా మన కుటుంబాల్లో కూడా మన పనుల విషయంలో కూడా బద్ధకము కలిగి సోమరితనం కలిగి ఉండకూడదు. సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొని చెందువు. సోమరి ఎలాగనుకుంటాడంటండి, సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, నువ్వు ఎంతసేపు పడుకొందువు, ఎంతసేపు పండుకుంటావు, ఎప్పటికి నిద్ర లేస్తావు, ఇంకా కొంచెం నిద్రించేదని, ఇంకా కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొని చుంటావు. నిజంగా అలా అనుకునే వారు లేరండి, ఉన్నారు. ఆదివారం సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉదయకాలనే లేచి పనులన్నీ చక్కబెట్టుకుని ఎంతగానో ఆతృతతో దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇంకా కొంతమంది ఉంటారు, లేద్దాంలే, పాటలు అయిన తర్వాత వెళ్దాంలే, ఆరాధన అయిన తర్వాత వెళ్దాంలే, సాక్ష్యాలకి సమయం ఉంటుందిలే, ఆ సమయం అయినాక వెళ్దాంలే, ఇంకా సాక్ష్యాలకి సమయానికి పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టమ్ గారు ప్రార్థన అయినాక వెళ్దాము, అలాగ అనుకునేవారు కూడా ఉంటారు. సమయానికి వాక్యానికి వెళ్దాంలే, ఇంకా కొంచెం పడుకుందాం, లేద్దాం అనుకునేవారు చాలామంది ఉంటారండి. కానీ అది మంచిది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ నిద్ర అనేది 4వ వచనంలో కూడా రాయబడి ఉందండి, 6:4. నీ కనురెప్పలకు కునికిపాటైనను రానియకము, నీకు కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటు అయినను రానివ్వకము అంటున్నాడు. ఎందుకంటే ఇంకొంచెం నిద్రించేదని, ఇంకా పడుకుంటానని అనుకొనకూడదు. మన కన్నులకు నిద్ర కానీ కునుకుపాటు అయినా కానీ రానివ్వకూడదు. దేవుని పని విషయంలో మనము ఎంతగానో బలముగా ముందుకు సాగాలంటే సోమరితనము మనలో
ఉండకూడదు. దేవునికి ఇష్టం కాదండి సోమరితనము. దేవుడు ఇష్టపడడు. ఆయన సేవలో, ఆయన పనిలో, ఆయన సువార్త ప్రకటించుటలోనంటండి వెనుకబడి ఉంటే ఆయనకి ఇష్టం కాదంటండి. దేవుడు ఇష్టపడడు. సోమరితనాన్ని దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. సోమరితనంగా ఉంటే ఎలా ఉంటుందంటండి, ఇంకా కొంచెం ఎలా ఉంటుందంటే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము మన వద్దకు వస్తుందంటండి. ఆయుధం పట్టుకొని యుద్ధంలో ఖడ్గము ధరించుకుని ఎలాగా వస్తారో తొందరగా, అలాగా ఆ విధంగా మనకి లేమి వస్తుందంటండి. దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్ర్యము మనకు వస్తుంది. ఎందుకు వస్తుందండి? సోమరితనము మనకున్నప్పుడు. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఆ విధంగా మనము సోమరితనం అనేది మనలో ఉండకూడదు. దోపిడిగాడు దొంగ ఎలా వస్తాడండి? అమాంతంగా వస్తాడు. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు అమాంతంగా వచ్చి దోసుకోవటానికి వస్తాడు. మనం ఏమన్నా చేయగలమా? ఆ విధంగా కూడా సోమరితనం అనేది ఉన్నప్పుడు మనకి దారిద్ర్యము ఆ విధంగా వస్తుందంటండి. ఎలాగంటే ఇప్పుడు సేవకులు మనకి ఎంతగానో ప్రకటిస్తున్నారు, ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది, మీరు ఎక్కువ ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని పనిముట్లుగా మీరు వాడబడాలి అని ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. వాక్యాన్ని మనకి ఎంతగానో బలమైన మాటలు చెప్తున్నారు. కానీ మరి విని కూడా మనము ఎలాగుంటున్నామంటే సోమరితనంగా ఉంటున్నాము, సోమరులుగా ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు అని ఎప్పుడు నుండో వింటున్నాము అని అనేక మంది ఉన్నారనే వాళ్ళు. కానీ దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. అందుకని మనము ఎలా ఉండాలంటే సోమరిలా ఉండకుండా సీమల వలె కష్టపడి, అవి కష్టకాలమున వాటికి కష్ట సమయం వచ్చేటప్పటికి సీమలు ఎలా ఉంటాయంటే ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి కాబట్టి, కష్టపడతాయి కాబట్టి అవి ధైర్యంగా ఉంటాయి. ఆ విధంగానే సోమరిలాగా మనం ఉండకుండా కష్టపడి దేవుని వాక్యం చదివి ప్రార్థించి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆయనను ఎప్పుడూ సంతోషపరిచే బిడ్డలుగాను, సంఘము ఎల్లప్పుడూ సంఘములో ఆయనతో సంతోషించుచు గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో మనము ఆయన స్తుతించే వారముగా ఉండాలి. ఆ విధంగా కష్టపడి మనము దేవుని పనిని చేసే వారముగా ఉండాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో సోమరితనం గురించి మరి ధ్యానం చేశారు. అయితే ఇక్కడ దేవుడు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏంటది? సోమరి చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని. ఈ యొక్క చీమ దాని యొక్క దేహము, భౌతిక దేహము మానవుడి కంటే బహు చిన్నది, చాలా చిన్నది. కానీ అది మానవుని కంటే తెలివైంది, మానవుని కంటే తెలివైంది, అది చురుకైంది. రెండవది, అది కష్టపడేది, అది ధైర్యమైనది. ప్రియులరా, దానిలో అది చిన్నదైనప్పటికీ అన్ని గుణాలను కలిగి ఉంది. అందుచేత దేవుడు దాన్ని గమనించి, మనము పెద్దవాళ్ళమైనప్పటికీ, మన దేహము పెద్దదైనప్పటికీ, మీరు దాని దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోండి, మీకు అన్నీ ఇచ్చాను కానీ మీకు బుద్ధి లేదు. కాబట్టి అది బహు చిన్నదైనప్పటికీ అది తన ఆహారాన్ని అది అడ్వాన్స్గా సమకూర్చుకుని పెట్టుకుంటుంది. అది భయపడదు, వర్షం వచ్చినప్పుడు అది భయపడదు. ఎందుచేతంటే ఆహారాన్ని సమకూర్చి పెట్టుకుంటుంది. చురుకైనది, ప్రియులరా, తెలివైనది. మనం కూడా చురుగ్గా ఉండాలి, తెలివిగా ఉండాలి, మరి ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది స్త్రీలలో పొదుపు అనేది ఉండదు, వేస్టేజ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దానివలన
కుటుంబము ఏమవుతుందంటే అభివృద్ధిలో వెళ్ళదు, ఉండదు. ఒక సామెత ఉంది కదా, ఆ, ఎన్ని గేదెలు 10 గేదెలు ఉన్న ఆమె దగ్గరికి ఒక్క గేది ఉందంట. ఆమె పొదుపు వలన నెయ్యను మరి దాచిపెట్టుకుంది. ఈ 10 గేదెలు ఉన్న ఆవిడ దగ్గరికి అప్పుకెళ్ళిందంట. ఆ? అలా ఉంటుందన్నమాట కుటుంబ వ్యవస్థలో మనం చాలా జాగ్రత్త, పొదుపు అనేది. అదేవిధంగా మనం ముందు జాగ్రత్తలో అడ్వాన్స్గా ఉండాలి ప్రతి విషయంలో. ఈ చీమలు అడ్వాన్స్గా ఉంటాయి. అది వర్షాకాలము మరి ఆహారాన్ని సమకూర్చుకోలేవు కాబట్టి ముందు వేసవికాలమే ఆహారాన్ని సమకూర్చుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని గమనించి వాటి దగ్గరికి వెళ్ళి మీరు బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే గమనించవలసింది ఇంకో విషయం ఉంది. వాటిలో ఐక్యత ఉంది. చీమలను మీరు గమనించండి, ఎక్కడైనా బెల్లం ఉందంటే చీమలన్నీ లైన్గా వెళ్తాయి. ఐక్యత ఉంది దాంట్లో, చీమల్లో. మానవుల్లో ఐక్యత లేదు. ఈడ్చి ఎక్కువ ఉంటుంది, జలసి ఎక్కువ ఉంటుంది. అందుకనే మానవులు అభివృద్ధిలోకి వెళ్ళరు. ఒక పాస్టర్ గారు ఒక చక్కని కథ చెప్పారు, ఆంధ్ర పీతలని. ఒక పీత పైకి ఎక్కుతుంటే అంట, మరి కింద ఉన్న పీత పైనుంచి కిందకి లాగుతుందంట. దాన్ని పాడగొడతాం, ఇది ఎక్కలేదు, దాన్ని ఎక్కనివ్వదు. ఆ విధంగా మరి మానవుని యొక్క నేచర్ ఆ విధంగా ఉంటుంది. కానీ సీమలో లైన్గా వెళ్తాయి, అవి యూనిటీగా ఉంటాయి, ఐక్యతగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి దాన్ని ఆ చీమల దగ్గరికి వెళ్ళి మీరు బుద్ధి తెచ్చుకోండి, దాన్ని గమనించుకోండి మీరు అని చెప్పేసి దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి ఆంటీ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. ఈ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు లేనట్లయితే మరి నేనే సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, నా భార్య ఝాన్సీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయటం వలన అది బ్లడ్లోకి వెళ్ళి మరి టైఫాయిడ్గా మారి మరి ఆవిడ చాలా బలహీనమైపోయింది. ఆ యొక్క ఇన్ఫెక్షన్ బ్లడ్లో కూడా వెళ్ళింది, వైట్ సెల్స్ పెరిగినాయి. ఆ సమయంలో నేను చాలా కంగారు పడ్డాను, మరి ప్రార్థించాను. సంఘమంతా కూడా ఎంతో ప్రార్థించి మీ సహకారాలను అందించారు. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి సుఖం వచ్చినప్పుడు అందరం సంఘమంతా కూడా కలిసి ఉండటం అనేది అది చాలా సంతోషకరమైన విషయం. కష్టాలు రావటం మరి సంతోషాలు రావటం అది సహజమే. కానీ నేను సంతోషించింది ఏంటంటే మన సంఘమంతా కూడా మరి నా భార్య గురించి ప్రార్థన చేసి మీరందరూ కూడా మరి మా ఇంటికి వచ్చి మరి పలకరించి ఎంతో ఆప్యాయతను చూపిన విధానాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క నిండు హృదయ పూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేనట్లయితే సాక్ష్యాల నిమిత్తము చొప్పల సునీత గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తాం. రామా. అందరూ ప్రార్థనలో
ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా, నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు నా ప్రభువా. నాయన గడిచిన దినములన్నీ నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మను మా కుటుంబాలని మా సంఘాలు నా ప్రభా నీవు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పాటలతో నిన్ను స్తుతించాం ప్రభా, వాక్యంతో నిన్ను మహింపరిచారు దేవా నీకు స్తోత్రం. నాయన నీ దాస్తురాలు నిలబెట్టుకున్న ప్రభా, నాయన మాకును నాయన కావలసిన నాయన వాక్సాన్ని అందించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా, ఇంకా అభివృద్ధిలోనికి నడిపించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నాయన యజమాని గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నాయన ఝాన్సీ పట్ల చేసిన నాయన కార్యాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆవిడికి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకా నాయన బలహీనంగా ఉందో ప్రభా, బలపరచమని అడుగుచున్నాను ప్రభా, లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు నాయన. నాయన నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకొని కృప చూపించండి ప్రభా. నాయన ఇంకా నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం నాయన నీ దాసరాలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన వాళ్ళ కుటుంబం అంతటిని మీరు కాపాడమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఎవరి అవసరత వచ్చారు ప్రభా, ప్రతి ఒక్క అవసరతలు తీర్చే దేవుడు నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని ప్రభు పెద్దవారు వరకు నా ప్రభా నాయన అందరినీ నాయన నీ కాపుదలిచి కాపాడండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే మా మందిరంలో జరుగుతున్న నా ప్రభా సభల కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన సభలనైనా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నాయన రావాల్సిన వారిని అందరినీ ప్రభ సకాలంలో తోడుకొని రమ్మని అడుగుచున్నాను ప్రభా. నాయన దైవజనులతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఆయన 3 దినములు జరగవచ్చున నాయన సభల కొరకు నేను నీ సన్నిధిలో మేమందరము ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించండి ప్రభా. అనేక మందిని ఎవట కృప చూపించండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు ప్రభా. నాయన మా సంఘ పెద్దలను మీరు కాపాడండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. వాళ్ళకు కూడా ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరికి ఏమి నష్టము కలగకుండా ప్రభా కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన ఎంతో ఖర్చుతో కూడిన నాయన సభలో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన వారికి ఇప్పుడు ఇప్పినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారు చేసిన ఉద్యోగాలు మీరు దీవించండి ప్రభా. వాళ్ళు రాకపోకలో మీరు తోడుగుండమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇంకా నాయన నీకు స్తోత్రాలు నాయన వరకు రావాల్సిన దీవెనలు నాయన మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన అలాగే నా తండ్రి నాయన ఇప్పుడు నాయన దైవజలు నిలబడుచుండగా నాయన బిడ్డ నాయన ఏడంతల ఆత్మశక్తితో నిలబెట్టమని అడుగుచున్నాను నాయన. ఆ బిడ్డగా నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయడం వాళ్ళ కుటుంబం అంతా మీరు దీవించండి ప్రభా. అలాగే నా ప్రభా నీకు స్తోత్రాలు వచ్చి వారిని అందరినీ మీరు కాపాడి నేను నామానికి మహిమ తెచ్చుకుంటారు. మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నా పరమ తండ్రి ఆమేన్. స్తోత్రం. ప్రార్థించిన సునీత గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనలోకి వెళ్ళాలి. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించి దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరం కూడా కొద్ది నిమిషాలు కనులు మూసుకొని ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మన ధ్యానం ఉంచి మన లక్ష్యం ఉంచి కొద్ది నిమిషాలు యేసయ్యను మనం స్తుతిందాం. గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడారు. అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకన్నా శ్రేష్ఠులు, యోగ్యులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అనేక మంది లోకమును విడిచి వెళ్ళిపోయారు. కానీ సజీవులకులో మనం ఉన్నాము అంటే ఇది దేవుని కృప మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఆయన పాదాల దగ్గరికి చేరిన మనమందరం కొద్ది నిమిషాలు యేసయ్యా మీకు స్తోత్రం 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 రాజా మీకు వందనాలు 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 గనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం
పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్ర
చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా అయ్యా, ఇంతవరకు నేను స్తుతించడానికి కృపనిచ్చారు. మీ వాక్య ధ్యానంలోకి వెళుతుండగా మీరే మాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా వాక్యం కొరకు సిద్ధపడతాం. ఈ యొక్క సమయంలో దైవ సందేశం నిమిత్తము నక్క అప్రమేలా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. లేనట్లయితే చెప్పుల సుమలత గారు వచ్చి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రవ్వా అవును నాయన, ప్రవ్వా మా జీవితాంతకాలము ప్రవ్వా నిన్ను స్తుతించిన ప్రవ్వా నీవు మాకిచ్చిన ధన్యతను, మా పట్ల చూపించిన ప్రేమకు ప్రవ్వా అది సరిపోదు నాయన. అవును ప్రవ్వా నాయన, హృదయపూర్వకముగా నిన్ను స్తుతించడానికి ప్రవ్వా చేరి వచ్చి ప్రవ్వా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీవు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. నీతో నేరుగా మాట్లాడడానికి ప్రవ్వా నీవు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రవ్వా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రవ్వా. దేవా ఎంతో మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు ప్రవ్వా. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించుకునే సమయాన్ని మా జీవితాల్లో మీరు మాకు కల్పించిన విధానానికే నేను స్తుతిస్తున్నాను ప్రవ్వా, నీకు వందనాలు దేవా. నాయనా తండ్రి ప్రవ్వా, ఆరాధన అంతటిలో ప్రవ్వా మీరు ఆత్మస్వరూపిగా ప్రవ్వా మా మధ్య సంచారం చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నాయనా తండ్రి ప్రవ్వా, ఇదిగో నాయనా నీ దాసుని నిలువబెట్టుకుని నాయనా ప్రవ్వా మాకు కావలసిన ప్రవ్వా ఆత్మీయ ఆహారాన్ని మీరు వడ్డించుచుండగా ప్రవ్వా, తద్వారా మా ఆత్మలకు ప్రవ్వా బలాన్ని మీరు సమకూర్చండి తండ్రి. నాయన ఆత్మీయంగా ప్రవ్వా మేము అభివృద్ధి పొందులాగున ప్రవ్వా నాయన అది మాకు ఉపయోగపడులాగున ప్రవ్వా మీ కృప చూపించండి నాయన. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అనుసరించగలిగిన జీవితాలని మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు నాయన. స్తోత్రాలు ప్రవ్వా. దాసుని ఇంకను బలపరచండి నాయన ప్రవ్వా, నీ సేవలు ఇంకను విరివిగా వాడుకోండి నాయన, నీకు స్తోత్రాలు, స్తుతులు ప్రవ్వా. ప్రవ్వా నాయన తండ్రి సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. నాయన ప్రవ్వా అన్ని విషయాలలో మేము వర్ధిల్లాలంటే ప్రవ్వా ముందు నీ ఆత్మలో వర్ధిల్లులాగున ప్రవ్వా నీ కృప చూపించండి ప్రవ్వా. నాయనా తండ్రి నాయన జరగనన్న కూడికల గురించి నాయన మేమందరం సిద్ధపడుతుండగా నాయనా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నిన్ను మేము ఆహ్వానిస్తున్నామయ్యా. నాయనా తండ్రి మీరు రండి నాయన ప్రవ్వా, గొప్ప దేవా అద్భుతాలు చూచులాగున నాయన, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు ప్రవ్వా మా కన్నులను తెరవ చేయండి అయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకొంచున్నామయ్యా. దేవా నాయన ప్రవ్వా నాయన నీ దాసుడు వాక్యం విత్తనై ఉంటుండగా ప్రవ్వా నాయనా తండ్రి ప్రవ్వా ఆ విత్తనం ప్రవ్వా యేసయ్య మా హృదయాల్లో ఫలింప చేయమని నాయన ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సుమలత గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు దైవ సందేశాన్ని అందిస్తారు. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక చిన్న మాటను చదువుకొని ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన స్తోత్రం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు పరమ తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో కూడా మీ కృపనిచ్చారు. ఈ సమయంలో మీ వాక్య ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా మీరే మా అందరితో మాట్లాడమని మీ కృపగల వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ప్రేమించి ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవదేవుడు సియోనులో నుంచి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకైతే ఎలా ఉందో తెలియదు కానమ్మా, నాకైతే మొత్తం తడిసిపోతుంది. వాతావరణం చాలా ఒక్కబోతుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగానే ఈ దినము ఆరాధన ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ సర్వాంగ కవచం అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ సర్వాంగ కవచములో దేవుని బిడ్డలైన విశ్వాసులకు అపవాది మీద దాడి చేయటానికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఎలా దాడి చేయాలి అంటే దేవుని వాక్యం ద్వారా ఎలా దాడి చేస్తామండి? ఎలా దాడి చేస్తాము? ఇదినా లోక సంబంధంగా ఆలోచన చేసుకోగలిగితే. ఈ మధ్యన ఇవన్నీ లేవండి. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఇలాంటివి చూసేవాళ్ళం. ఆ కళలన్నీ ఈ రోజుల్లో ఏమైపోయినంటే ఆగిపోయినాయి. ఏంటి పాస్టర్ గారు ఆ కళలంటే పైపులు కాడ ఉండే గొడవ కదమ్మా. పైపుల కాడ మీరు ఇంకా చూస్తూ ఉంటారు కదా, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పైపుల కాడ వాటర్ పట్టుకునే సమయంలో తేడా పాడలు వస్తే ఎలా ఉండదండి? చాలా భయంకరంగా తిట్టుకునేవారు. ఏం ఉపయోగించి తిట్టుకునేవారండి? నోరుని ఉపయోగించి. ఎలా తిట్టుకునేవారంటే మాటల ద్వారా. ఇది నా క్రైస్తవులుగా మనము అపవాది మీద ఎలా దాడి చేయాలంటే దేవుని వాక్యం. ఎలా దాడి చేస్తామంటే దేవుని వాక్యాన్ని మనము పలకటం ద్వారా, దేవుని వాక్యాన్ని మనము ఉపయోగించటం ద్వారా అపవాది మీద మనం ఏం చేయగలమండి? దాడి చేయగలం. ఇది నా అందుకే దానిలోనికి నేను వెళ్ళకముందు వాక్యం యొక్క శ్రేష్టతను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను కదమ్మా. ఇప్పుడు దేవుని వాక్యము అంగీకరించిన వ్యక్తిలో దేవుడు కలిగించే ఉపయోగాలను మీకు జ్ఞాపకం చేస్తూ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుని వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేవుణ్ణి గూర్చిన మాట. అంటే వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. మధ్యన ఒక చిన్న మాట వాడాడండి. ఏం చేయాలంటండి? వాక్యాన్ని వినాలి. అక్కడ వినటం అన్న దానికి అర్థం ఏంటంటే విన్న వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. అలా అన్వయించుకున్న ఆ వాక్యము మనలో ఏం పుట్టిస్తుంది అంటే విశ్వాసం. రెండవదిగా జ్ఞాపకం చేశాను, వాక్యము ద్వారా మనం పొందుకునే రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే నూతన జన్మ కదా. వాక్యం అనే అక్షయ బీజము ద్వారా మనం ఏం చేయబడతాము అంటే జన్మిస్తాం. దానికి యేసయ్య పెట్టిన పేరేంటి అంటే మరలా జన్మించడం. ఇప్పుడు ఆ వాక్యము ద్వారా మరలా జన్మించిన మనలో ఏమి జీవించడం ప్రారంభిస్తుందని మీకు జ్ఞాపకం చేశానండి. నూతనమైన జీవం. ఏంటంటండి? నూతనమైన జీవం. ఎవరిది అండి ఆ నూతనమైన జీవం?
దేవునిదే. అందుకే దాన్ని భక్తుడైన పౌలు రాస్తూ అక్షయ బీజం అన్నాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆ వాక్యముని ఎవరన్నారంటే, పౌలు కాదు కదండి, యోహాన్ అంటాడు కదా, దేవుని మూలముగా పుట్టిన వారందరిలో దేవుని బీజము నిలుచుచున్నది. అంటే ఈ వాక్య బీజం అంటే ఎవరి బీజం అండి? అది దేవుని యొక్క బీజం. అంటే తిరిగి జన్మించిన వ్యక్తిలో ఎవరు నివాసం చేస్తున్నారంటే దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు రాసిన ఒక సందర్భాన్ని తీసుకుని వచ్చి నవీన పురుషుడు, ప్రాచీన పురుషుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే రక్షించబడతాడో ఆ వ్యక్తిలో ఈ నవీన పురుషుడు యాక్టివ్గా ఉంటాడు, ఈ ప్రాచీన పురుషుడు కూడా ఎలా ఉంటాడండి? యాక్టివ్. ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆలోచన చేయండి, మనము దేనికి లోబడతామో దాని స్వభావాన్ని మనము ఈ లోకానికి చూపించగలుగుతాం. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తిలో నవీన స్వభావం అనేటువంటిది ఉండదు. ఎందుకు అంటే ఆ వ్యక్తిలోనికి యేసు రాలేదు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏం చేయబడలేదు అంటే తిరిగి బ్రతికించబడలేదు. కాబట్టి ఆ వ్యక్తి నిరంతరము కూడా దేనికి దాసుడిగా ఉంటాడు అంటే నవీన పురుషుడు, ప్రాచీన పురుషుడు. దీనికి మనం పెట్టుకున్న మాట ఏంటంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంటే ఇప్పుడు రక్షించబడిన వ్యక్తికి అంతరంగ పురుషుడు అనేటువంటి వాడు ఉండడండి. మరి అంతరంగ పురుషుడు ఎవరికి ఉంటాడండి? మీకు అర్థం కావడానికి అడుగుతున్నానండి. అంతరంగ పురుషుడు ఎవరికి ఉంటాడండి? రక్షించబడిన వ్యక్తిలో మాత్రమే అంతరంగ పురుషుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. రక్షించబడని వ్యక్తిలో ఎవరుండరండి? ఇప్పుడు అంతరంగ పురుషుడు మనలో ఉన్నాడు కాబట్టి పాపం చేస్తున్నప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. పాపం చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని మనకేం చేస్తాడంటే తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు లోపల అంతరంగ పురుషుడు అన్నవాడే లేకపోతే ఎవరు కరెక్ట్ చేస్తారండి? అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తే వారి యొక్క జీవితాలు ఎందుకు అలా మారిపోతూ ఉన్నాయి అంటే వారిని హెచ్చరించేవాడు లేరు కాబట్టి, వారిని లోపలుండి బలపరిచేవాడు లేడు కాబట్టి వారు పాపానికి ఏమైపోతూ ఉన్నారు అంటే బానిసలుగా మారిపోతూ ఉన్నారు. కానీ ఇది నన్ను దేవుని వాక్యం అందిస్తున్న రెండవ ప్రయోజనం ఏంటంటే ఆయన వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు నూతనముగా ఏం చేయబడతారు అంటే జన్మిస్తారు. వారిలో అంతరంగ పురుషుడు అనేటువంటి వాడు పని చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇదే నన్ను మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి జ్ఞాపకం చేయబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో మాట్లాడతాను. మనందరం గుడికి వస్తున్నాం, మనందరం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం కదండి. ఇక్కడున్న మనందరం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక చిన్న మాట ఆలోచన చేసుకుందాం. ఎందుకు వస్తున్నామండి గుడికి? ఎందుకు వస్తున్నామండి గుడికి అంటే చాలామంది చాలా విషయాలు చెప్తారు. పాస్టర్ గారుగా అదే కూర్చున్న ఒకవేళ నన్ను అడగలేదు, ఏం చెప్తానంటే మీకు బోధించాలి కాబట్టి వస్తూ ఉన్నాను అని చెప్పారు. సంఘ పెద్దలైన వారిని అడిగితే స్వామి గారు లేరు కదండి. స్వామి గారు అంటే మరి స్వామి గారు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారంటే స్వామి గారు అంటే అయ్యా నేను సెక్రటరీని కాబట్టి సంఘ లెక్కలన్నీ చెప్పాలి. ఒకవేళ స్త్రీల సమాజమైన మిమ్మల్ని అడిగితే మీరు ఏమనొచ్చు అంటే ఈరోజు ఆదివారం కదా పాస్టర్ గారు, ఈరోజు గుడికి వెళ్ళాలి కదండి అని చాలామంది సమాధానం చెప్పచ్చు. కానీ అసలు గుడికి ఎందుకు రావాలండి? బైబిల్ చెప్తుంది బలి అర్పించటానికి మందిరానికి వచ్చేవారంటండి. పాత నిబంధనలో ఎందుకు వచ్చేవారండి? బలి అర్పించటానికి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ఒకవేళ నేను వాక్యం ప్రకటించాలనే ఉద్దేశంతో నేను వస్తే నన్ను నేను ఏం చేసుకున్నట్టు అంటే మోసం చేసుకుంటున్నట్టే. ఒకవేళ ఈరోజు ఆదివారం కదా గుడికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనిపించాలి, గుడికి వెళ్ళకపోతే ఈ వారం అంతా కూడా నాకు సరిగ్గా ఉండదు అన్న రీతిలో మీరు వస్తే దానివల్ల ఉపయోగము లేదు. ఒకవేళ సంఘ పెద్దలైన వారు కావచ్చు, విజయమోహన్ గారు కావచ్చు, నేను చర్చిని నడిపించాలి కదా, నేను లేకపోతే ఎవరు నడిపిస్తారని నేను గుడికి వచ్చాడు అనుకోండి, ఏమన్నా ఉపయోగం అండి? అంటే గుడికి వచ్చేవారు ఎందుకు రావాలి? నాకు వచ్చినదండి బలి అర్పించటానికి రావాలి. ప్యాటర్న్ ఏం మారలేదండి. కోవనంట్ అయితే మారింది తప్ప
ప్యాటర్న్ ఏం మారలేదు. పాత నిబంధనలో బలి అర్పించడానికి ప్రత్యక్షపు గుడారానికి వచ్చేవారు. నూతన నిబంధనలో కూడా మనం ఎందుకు రావాలి అంటే బలి అర్పించడానికి రావాలి. ఏం అర్పించాలండి? బలి అర్పించాలి. ఏం బలి అర్పించాలి అంటే దేవునికి ఇష్టమైన బలిని అర్పించాలి. ఏ బలి అంటండి? ఏంటండి ఆయనకి ఇష్టమైంది? విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలి. అంటే దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి? స్తుతించాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి? ఆరాధించాలి. నేను అంటానండి, హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకుని, పాస్టర్ గారు ఈరోజు నేను హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాను అని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా, ఇప్పుడు నేను ఏం అడగట్లేదు, మీకు ఆలోచన చేయండి. ఆ విధంగా నేను వచ్చాను పాస్టర్ గారు అని కనుక నిజంగా మీ హృదయం మీతో మాట్లాడుతూ ఉంటే, మీ మనస్సాక్షి మీకు ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవదేవుడు మీకు చాలా సమీపముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఒకవేళ అలా కాదు పాస్టర్ గారు, ఇది నా ఆదివారం కదా, నేను గుడికి వెళ్ళాలి కదా పాస్టర్ గారు, అందుకే నేను గుడికి వచ్చాను, ఇంకా మిగతాదంతా నాకు అనవసరం, గుళ్ళో ఏదైనా జరగనివ్వండి, నేను గుళ్ళోకి వస్తాను తిరిగి వెళ్ళిపోతాను, గుళ్ళో ఏం జరిగినా నాకు అనవసరం అన్న ఆలోచనలో కనుకుంటే ఈ గుళ్ళోకి రావటం శుద్ధ వేస్ట్ అండి. దానివల్ల మనకు ఉపయోగం ఏమీ కూడా లేదు. నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే, ఆ దినాన పరిసయుడు సుంకరయ్య ఇద్దరు చూస్తారు కదమ్మా. పరిసయుడు ఏమంటున్నాడండి? నేను 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 అంతా నేను నేను నేనే. ఈ సుంకరయ్య ఏమంటున్నాడండి? నేను అంటలేదు అయ్యా, నీవే 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 నీవే. అంటే గుడికి వచ్చే ముందు ఏం చేసుకోవాలంటండి? మన స్వయాన్ని చంపేసుకుని దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసముతో ఆయనను ఆరాధించి ఆయనను గొప్ప చేయటానికి దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు అంటండి నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన హృదయాలతో మాట్లాడతాడు. దేవుడు సమస్తమైన వాటిలో తన కృపను మనకి విస్తరింపచేస్తాడు. ఇది నా మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను, బహుక్లుప్తంగానే జ్ఞాపకం చేస్తాను. మీరెంత ఇబ్బంది పడుతున్నారో మీకన్నా ఎక్కువగా నేను ఇబ్బంది. మీకు ఇంకా తలుపులు కిటికీలు ఉన్నాయి, మాకు అలా కిటికీలు లేవు, ఏమీ లేవు. మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారు, ఈ ఫ్యాన్ అసలు తిరుగుదామా వద్దా అన్నట్టు తిరుగుతుంది. కాబట్టి మూడవది జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది దేవుని వాక్యం ద్వారా కలిగేది విశ్వాసం. రెండవది నూతనమైన జన్మ. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, చదవబడిన వాక్యములోనే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దాంట్లోనికి వెళ్ళకముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఇది నాన్న ఒక బిడ్డ పుట్టినప్పుడు కదండి, తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు చాలా పుష్టికి, ఈ మధ్యన చాలా బలమైన వారు 3.5 కేజీలు 4 కేజీలు కూడా పుడుతున్నారు కదండి. వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇప్పుడు అలా బయటకు వచ్చిన ఆ బిడ్డకి తల్లి పాలు ఇవ్వకపోతే, సరి అయిన ఆహారాన్ని అందించకపోతే బిడ్డ ఏమవుతాడండి? క్రమక్రమంగా చిక్కిపోయి చచ్చిపోతాడు కదా. ఇప్పుడు శారీరకంగా జన్మించిన వ్యక్తి పుట్టినప్పుడు చాలా చక్కగా ఉన్నాడు, చాలా పుష్టిగా ఉన్నాడు. కానీ పుట్టిన తర్వాత ఆ వ్యక్తికి సరి అయిన ఆహారము అనేటువంటిది అందకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే, త్వరగా ఆహారం పొందకపోయినచో చిక్కిపోయి బలహీనుడైపోయి చనిపోతాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకసారి ఈ సందర్భాన్ని ఒకసారి అన్వయించుకోగలిగితే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడండి? నేను లాస్ట్ వీక్ అంతా అదే కదా జ్ఞాపకం ఎప్పుడు పుడతాడు అంటే, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే, అక్షయ బీజాన్ని తనలోనికి ఆహ్వానిస్తే, అక్షయ బీజం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని జన్మింపచేస్తుంది. ఏం చేస్తుందంటండి? ఇప్పుడు ఆధ్యాత్మికంగా జన్మించిన వ్యక్తి పుట్టినప్పుడు చాలా చక్కగా, మరలా చెప్తున్నానండి, ఇప్పుడు శారీరకంగా పుట్టిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆధ్యాత్మికంగా పుట్టిన వ్యక్తి కూడా అలాగే ఉంటాడని కొంచెం సమయం మనము ఆలోచన చేద్దాం, ఊహించుకుందాం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పుట్టిన వ్యక్తి తనలో ఉన్న జీవాన్ని కాపాడుకోవాలి అంటే, నేను చెప్పేది అర్థం చేసుకోండి, జీవాన్ని కాపాడుకోవటానికి ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి చెందటానికి ఆ వ్యక్తికి ఏం కావాలండి? ఆహారం.
శారీరకంగా పుట్టిన వ్యక్తికి ఆహారము ఎలా అయితే కావాలో ఆధ్యాత్మికంగా జన్మించిన వ్యక్తికి కూడా ఏమి కావాలి అని బైబిల్ చెప్తుంది అంటే ఆహారము కావాలి. ఇప్పుడు శారీరకంగా పుట్టిన వ్యక్తి ఏం తాగుతాడండి? ఫస్ట్ తల్లి పాలు తాగుతాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పుట్టిన వ్యక్తి కూడా మొట్టమొదటి మాంసం తినేయగలరా అండి? తినలేడు కదా. అందుకే ఆ వ్యక్తి కూడా ఏం కావాలి చెప్పండమ్మా? పాలు కావాలి. మరి ఆధ్యాత్మికంగా పుట్టిన వ్యక్తికి దేవుడిచ్చే ఆహారం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అదే మనం చదువాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2-3 వచనాల్లో నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. అంటే రక్షించబడిన నూతన విశ్వాసికి, రక్షింపబడిన నూతన విశ్వాసికి దేవుడిచ్చే ఆహారం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము నూతనంగా జన్మించిన వ్యక్తికి దేనితో సమానం అంటండి? పాలుతో సమానం. దేనితో సమానం అంటండి? పాలుతో సమానం. ఇప్పుడు ఆ వినూతనంగా జన్మించిన వ్యక్తి తనలో ఉన్న జీవాన్ని కాపాడుకోవాలి అంటే, తను అభివృద్ధి చెందాలి అంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆ వ్యక్తి ఏం తీసుకోవాలండి? వాక్యం అనే పాలు కదండి. ఇప్పుడు వాక్యం అనే పాలు ఆ వ్యక్తి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో జరిగే కార్యం ఏంటంటే ఆ వ్యక్తి తనలో ఉన్న జీవాన్ని కాపాడుకోగలుగుతాడు. అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి వెళతాడు. ఎప్పుడండి? ఎప్పుడు ఎలా జరుగుతుంది? వాక్యం అనే పాలను స్వీకరించినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఈ దినాన వాక్యం అనే పాలను స్వీకరిస్తూ ఉన్న వ్యక్తి ఎలా ఉండాలో కూడా అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానేయాలి. ఒక మాట అండి, పాలులో నిమ్మరసం ఎత్తే ఏమవుతుందండి? పనిచేస్తాయండి. ఎందుకన్నా అంటే పాలులో ఏదైనా కలిపితే ఆ పాలు ఏమైపోతాయంటండి? ఏమంటున్నారు? ఏదో అంటున్నారు కదమ్మా, పాలులో నిమ్మరసం ఎత్తే పెరిగిపోతాయి కదా, ఆ పని చేయకుండా పోతాయి. అదేవిధంగా ఇప్పుడు వాక్యం అనే పాలను స్వీకరిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి వాక్యం అనే పాలన మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనకి బలాన్ని కలిగించాలి అంటే ఏమేమి పక్కన పెట్టాలి అంటే వాక్యాన్ని చెరిపే వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలంటండి? ప్రక్కన పెట్టాలి. ఎందుకు పాస్టర్ గారు వాటన్నిటినీ మానేయాలి అంటే అవి మానితేనే కానీ వాక్యము మనల్ని ఏం చేయదంటండి? బలపరచదంటండి. వాక్యాన్ని దేవుడు ఎందుకొరకు నిర్ణయించాడో, ఎందుకొరకు విశ్వాసులను మనకిచ్చాడో ఆ కార్యాన్ని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగించాలి అంటే వేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెడితేనే వాక్యము యొక్క ప్రయోజనము మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ ఏమేమి రాశాడని కొన్ని విషయాలు రాశాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టమన్నాడు, కపటత్వాన్ని విడిచిపెట్టమన్నాడు, వేషధారణ విడిచిపెట్టమన్నాడు, దూషణ మాటలను విడిచిపెట్టమన్నాడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు గురించి క్లారిటీగా రాస్తానని ఒకసారి చదువుతాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3. సహోదరులారా, మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలై అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాలు అంటే ఏదో గుడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అందరికి ఒక గ్లాస్ పాలు ఇచ్చాడు పౌలు గారు, లేకపోతే తర్వాత ఒక కేజీ మాంసం వండేసి అందరికీ సంఘానికి కట్టేసాడు, అలా కాదండి. ఇది ఆత్మ సంబంధమైన అర్థాన్ని మనం తీసుకోగలిగితే అప్పటిలో మీకు బలము లేకపోయినందున ఎలా పెంచాడంటండి? పాలతోనే పెంచాడంట, అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. చూడండి, పౌలు చక్కని ఆధ్యాత్మికమైన ఆహారాన్ని కొరింథీయులకు అందించాడు.
ఎప్పుడండి అది? వారు రక్షింపబడిన దినాల్లో. వారు కొత్తగా రక్షించబడ్డారు కాబట్టి ఎటువంటి ఆహారాన్ని పౌలు వారికి అందించాడు అంటే వాక్యం అనే పాల లాంటి ఆహారాన్ని వారికి అందించాడు. ఇప్పుడు కాలం గడుస్తూ ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అరే ఆధ్యాత్మిక స్థితిలో ఏమి లేదంటండి. ఏమంటున్నాడండి? మీరు ఇంకనూ పాలు తాగవలసిన వారే కానీ మీరు మాంసము తినే స్టేజ్లోనికి ఇంకా, అంటే వీరు ఆధ్యాత్మికంగా ఏమవ్వలేదంటండి, ఎదగలేదు. ఏమవ్వలేదంటండి. ఒక మాట ఆలోచన చేయండి, ఈ మన శారీరక జీవితానికి అన్వయించుకుందాం. నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి. ఇప్పుడు మనకి బిడ్డలు పుట్టారండి. బిడ్డలు పుట్టిన తర్వాత స్టార్టింగ్లో మనం పాలునే ఆహారాన్ని ఇస్తున్న కొంచెం పెరగటం ప్రారంభిస్తారు, రూపురేఖలను సంతరించుకుంటారు. 6వ నెల నుంచి అన్నం ముట్టించి బలమైన ఆహారాన్ని ఇస్తారు. అలా ఆహారమును పుచ్చుకునే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ వ్యక్తి ఏమవుతాడండి? ఎదుగుతాడు, బలాన్ని సంతరించుకుంటాడు, చక్కని రూపములోనికి వస్తాడు. ఇప్పుడు మొదటి సంవత్సరంలో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో 10 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి అలాగే ఉన్నాడు అంటే ఎంత ఉంటాడు కదండి. మామూలుగా అనుకుందాం, 10 సంవత్సరాలు వచ్చినా ఇంతే ఉన్నాడు అంటే కారణం ఏంటంటారండి? ఆ వ్యక్తి శరీరంలో ఏదో లోపము ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఏమవటం లేదండి, ఎదగట్లేదు. పాలులో లోపమా అండి? ఇప్పుడు ఆ వ్యక్తికి 2 కవలలు పుట్టారు అనుకోండి, ఆలోచన చేయండి, ఆలోచన. అప్పుడు ఒక వ్యక్తి ఎదగలేదండి, సేమ్ పాలు తాగి. ఒక వ్యక్తి మాత్రం 10 సంవత్సరాలు వచ్చేసరికి చక్కని రూపాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు తేడా ఎవరిలో ఉందండి? తల్లిపాలలో ఉందా? తేడా ఈ కవలల్లో ఉందా? తల్లిపాలు ఇద్దరికీ ఒకటే, ఒకడేమో ఎదిగాడు, ఒకడేమో ఎదగలేదు. కారణం ఏంటండి? చెప్పండి అమ్మా. కారణం ఏమైందంటే ఈ చిన్న బిడ్డలో ఏముంది అంటే లోపం ఉంది. అతని శరీరంలో ఏముంది అంటే ఏదో బలహీనత ఉంది కాబట్టి ఆ బలహీనత ఆ శరీరాన్ని ఏం చేయకుండా ఆపేస్తుందంటే ఎదగనివ్వకుండా ఆపేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతేనండి. పౌలు వాక్యం అనే పాలతో వారిని పెంచడానికి ప్రయత్నం చేశాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మరలా పౌలు వచ్చే సమయానికి ఏమనుకుని ఉంటాడంటే వీరు చాలా ఎదిగిపోయి ఉంటారు, ఆధ్యాత్మిక జీవితంలో చాలా బలపరచబడి ఉంటారు, నేను నా బిడ్డలను చూసినప్పుడు ఎంతో ఆనందించవచ్చు అన్న ఆశతో పౌలు వచ్చి వారిని చూసే సమయానికి వారు ఎలా ఉన్నారు అంటే ఇంకా పాలు తాగుతూనే ఉన్నారంటండి. శారీరకంగా మనం ఎంత బాధపడతామో పౌలు ఇంకా ఎక్కువ బాధ అండి. సంఘం పట్ల పౌలుకున్న తృష్ణ, పౌలుకున్న భారాన్ని మనం ఆయన పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతుంటానండి. ప్రభువుని హింసించిన వ్యక్తేనా ఎంత వైరాగ్యముతో ప్రభువు కొరకు నడిచాడు అని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పౌలు జీవితము మనల్ని పురుకొల్పుతుంది. అంటాడు కదా గలతీలతో, మీలో క్రీస్తు స్వరూప్యము ఏర్పడే వరకు నాకేం కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుంది అంటాడండి. ఏమంటాడండి? ప్రసవ వేదన అంటే స్త్రీలైన మీకే తెలుస్తుంది కదండి. ప్రసవ వేదన అంటే ఏంటండి? నిజమే కదమ్మా. చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే భర్త గురించి ఏమనుకుంటుందని బరువు మోసుకొని వెళ్తూ ఉన్నాడు, భర్త పట్టించుకోకపోతే నీకు వస్తే తెలుస్తుంది అనుకుంటారు కదండి. నువ్వు మోస్తే నీకు అర్థమవుతుంది, నీవు ఆ నొప్పులను భరిస్తే నీకు అర్థమవుతుంది. చాలామంది చెప్తుంటారు కదండి, ఆ పెయిన్ 20 ఎముకలను విరగొడితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఆ డెలివరీ టైంలో స్త్రీ అనుభవిస్తుందని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ పౌలు భక్తుడు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే సంఘం పట్ల తనకున్న భారాన్ని, మీలో క్రీస్తు స్వరూప్యము ఏర్పడే వరకు నాకేం కలుగుతుంది అంటాడండి? ప్రసవ వేదన కలుగుతుంది. మరొక చోట అంటాడు, నా సొంత జనాంగము రక్షించబడటానికి అవసరమైతే నేను ఆ నరకానికి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధపడుతున్నాను. చూడండి తన ప్రజల పట్ల ఎంత భారం పౌలు కలిగి ఉన్నాడు. కొరింథీయులకు ఇలా ఈ స్థితిలో చూసే సమయానికి పౌలుకు చాలా బాధ వేసిందంటండి. వెంటనే చెప్తూ ఉన్నాడు, ఎందుకు మీరు ఇంకా పాలు తాగేవారుగా ఉంటున్నారంటే ఆయనే చెప్తున్నాడు. చూడండి కారణం, ఎందుకు మీరు ఇంకా బలహీనులుగా ఉన్నారంటే మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు
అంటే వీరు వాక్యమనే పాలన స్వీకరిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం వీలో పని చేస్తున్న అసూయ బయటికి వెళ్ళిపోలేదు, స్వార్థం బయటికి వెళ్ళిపోలేదు, మత్సరం బయటికి వెళ్ళిపోలేదు, శరీర సంబంధమైన కార్యాలు ఏమీ కూడా వీరి జీవితాలంటే ఏం చేయబడలేదంటండి, బయటికి వెళ్ళిపోలేదు. కాబట్టి పౌలు ఎంత మంచి ప్రసంగికుడండి. పౌలు ప్రసంగిస్తూ ఉండగా నైట్ అంతా వింటానే ఉండేవారంటండి. ఎప్పుడంటండి, మనకనుకో ఒక అరగంట ఒక గంట వాక్యం చెప్పే సమయానికి కొంచెం ఇబ్బంది పడతాం. కానీ అదేనా పౌలు భక్తుడు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే గంటల వాక్యం విన్నా సరే వినేవారికి ఎలా ఉండేది అంటే ఇంపుగా ఉండేదంటండి. కానీ అంత వాక్యం విన్న వాక్యం వీరికి ఏమైపోయింది అంటే నిష్ఫలమైపోయింది. విన్న వాక్యం వీరికి ఏ ఉపయోగం లేకుండా అయిపోయిందంటండి. కారణం ఏంటి అంటే వీరింకా శరీరానుసారమైన జీవితాన్ని వీరు ఏం చేస్తున్నారంటండి, జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారము వీరికి ఏమాత్రము ప్రయోజనకరంగా లేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనందరిలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, విన్న వాక్యము మన జీవితాల్లో ఫలించకుండా నిష్ఫలమైపోతుంది అంటే త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏ విధంగా అపవాది ఎత్తుకుపోయాడు, ఆ విధంగా దేవుని వాక్యము మన జీవితాల్లో ఫలించకుండా అపవాదికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాము అంటే మనలో ఏం పని చేస్తున్నాయండి, శరీర కార్యాలు. కోపం మనలో పని చేస్తుంటే ఎంత దేవుని వాక్యం విన్నా దేవుడు మాటతో పోలుస్తాడండి. చిల్లు సంచిలో ఏమి ఇస్తే ఉంటాయండి, ఒక గుడ్డలో నీళ్ళు ఇస్తే ఆగుతాయండి. అంటే ఈ దినాన్ని ఎందుకు వాక్యము నిష్ఫలమైపోతుంది, ఎందుకు వాక్యము మన జీవితాల్లో కార్యం జరిగించట్లేదు? ఈ సమస్తాన్ని సృష్టించాడు దేవుడు దేని చేత అంటే మాట చేత. ఏ మాట అంటే దేవుని మాట. అదే మాటను దేవుని వాక్యంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినాన శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ఈ దినాన మనము దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో దానిని దేవుడు, ఒక భక్తుడు అన్నాడండి, ఈ దినాన మనకు కావలసిందంటండి, ఒకవేళ సృష్టిలో కనుక లేకపోతే మన కొరకు దేవుడు దాన్ని సృష్టించి ఇస్తాడంటండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నా కానీ ఈ అసాధ్యమును సుసాధ్యము చేసే దేవుని వాక్యము మన జీవితాల్లో ఏమీ కూడా జరిగించట్లేదు అంటే తేడా వాక్యములోనా మనలోనే కదండి. ఎందుకు అంటే ఆ ఫలించే వాక్యమును ఫలించనివ్వకుండా ఆటంకపరిచేవి ఏంటి అంటే కోపం, క్రోధం, గర్వం, అసూయ, అహంకారం, శరీర కార్యాలను రాసుకుని వచ్చాడు కదండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు దాంట్లో ఏ ఒక్కడి పని చేస్తూ ఉన్నా అది వాక్య ఫలింపుని ఏం చేస్తుందంటే అడ్డుకట్ట వేసేస్తుంది. సంవత్సరాలు గతిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా పౌలు అంటాడండి, చదువుదాం చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు. చూడండి, హెబ్రీలు కూడా అలాగే ఉన్నారండి. నేను ఇవన్నీ చదువుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ పౌలు భక్తుని ద్వారా నడిపించబడిన సంఘాలే కదా. ఆధ్యాత్మికతలో ఎలా ఉండాలి వీరు కదండి. అంత మంచి బోధ, అంత మంచి ప్రత్యక్షత పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘములో విడుదల చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులైన వారు ఎలా ఉండాలండి? కానీ వీళ్ళు ఎలా ఉన్నారండి చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధింపవలసిన వారై ఉండాలి. ఎందుకంటే మీరు రక్షించబడి రోజులు కాదు జరుగుతా సంవత్సరాలు జరిగినాయి కదండి. అంటే పౌలు భక్తుని యొక్క ఆశ ఏంటి అంటే తన సంఘమంతా కూడా బోధించాలి. ఎలా ఉండాలంటండి, వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి అని పౌలు భక్తుడు వాక్యాన్ని బోధించాడు కదా. ఇది నా సంఘాలు ఎలా ఉన్నాయంటేనమ్మా, నేను తప్పేం కావడం ఎలా ఉన్నాయండి, బోధిస్తే నేనే బోధించాలి, ఇంకెవరో కూడా. కానీ పౌలు భక్తుని ఆశ చూడండి, పౌలు భక్తుడు బోధిస్తున్నాడు, సంఘమంతా కూడా ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంటే బోధకులుగా ఉండాలి, వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ సంఘం ఎలా ఉందండి, ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉండిపోయిందంటండి. దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను.
మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఎందుకండి ఇలా అయిపోతుంది సంఘం? ఎందుకు? వాక్యము వారి జీవితాలలో కార్యాలు జరిగించి మహిమ నుండి అధిక మహిమలోనికి, అధిక మహిమ నుండి మరి అధిక మహిమలోనికి వారిని తీసుకుని వెళ్ళి దేవునికి సత్య సాక్షులుగా నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమనే విత్తనాన్ని మనలో విత్తుచు ఉండగా, ఆ వాక్యమనే విత్తనము మనలో ఫలించకుండా ఆటంకపరిచే వాటిని మనము తీసివేయలేకపోతే విన్న వాక్యము మనకి ఏమవుతుంది అంటే నిష్ఫలమైపోతుంది. ఏమవుతుందంటే ఫలితం ఉండదండి. ఎంత మంచి వాక్యమో, ఎంత మంచి ఆఖరి యేసు ప్రభు ఇక్కడ నిలవబడి మనతో మాట్లాడుతూ ఉన్నా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా యేసు క్రీస్తు మనతో మాట్లాడిన మాటలను మనము లక్ష్య పెట్టకపోతే ఆయన మాట్లాడిన మాటల వలన మనకు ఉపయోగము ఏ విధమైన ఫలింపు కూడా అవి మన జీవితాల్లో కలిగించవు అన్న విషయాన్ని ఒక్కసారి దేవుని సేవకుడిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నానండి. ఒక మాట అడుగుతానండి, ఎవరేమనుకోవద్దు. ఇక్కడ రక్షించబడిన వారిలో బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు రక్తమును, యేసుక్రీస్తు శరీరమును సమీపిస్తున్న వారిలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది పాలు తాగే అనుభవములో నుంచి బలమైన ఆహారము తినే అనుభవములోనికి వచ్చాం? రక్షించబడి ఎంతకాలమైందని మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, పాస్టర్ గారు ఇప్పుడు కాదండి, నా పెళ్ళి అవ్వకముందే నేను పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? చాలా కాలమైంది పాస్టర్ గారు. పర్లేదు, ఎంతకాలం అయిందంటే 30, 40, 50 సంవత్సరాలు. అంటే అంతకాలం అయిపోయింది. అంతకాలమైన ఆధ్యాత్మికతలో ఎంత లోతైన అనుభవంలోనికి వెళ్ళి ఎంత ఎత్తు ఎదగాలండి. కానీ ఆ దినాన పౌలు హెబ్రీయులను చూసే సమయానికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇంకా పౌలు గారు మాకు బలమైన ఆహారం వద్దండి, మాకు ఇంకా ఏం కావాలండి? పాలే కావాలండి అంటూ ఉంటే నిజంగా దేవుని సేవకుడైన పౌలుకి ఎంత వేదన అండి, ఎంత దుఃఖం. అంటే వారు ఎదగటానికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుని సేవకుడిగా పౌలు అందిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కార్యం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయనకు మనము సహకరించకపోతే, మనలో వాక్యమును ఫలింపు లేకుండా ఆటంకపరుస్తున్నవి మన జీవితంలో నుంచి మనము తీసివేయలేకపోతే ఇంకెప్పుడు ఎదుగుతామండి? ఇంకెప్పుడు బలపడతాం? ఇంకెప్పుడు దేవునికి సత్యసాక్షిగా నిలవబడతాం? ఇంకెప్పుడు దేవుని కొరకు ఈ లోకములో నమ్మకమైన బిడలుగా మనం జీవించగలుగుతాం అన్న విషయాన్ని ఒక్కసారి దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే దేవుని వాక్యం అనేటువంటిది ఫలించకుండా ఆటంకాలుగా ఉన్న శరీర సంబంధమైన వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలంటండి? తీసివేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, అవి తీసివేసుకోనంతసేపు ప్రభువు దయాళుడని ఆయన దయాళత్వాన్ని మనం ఏం చేయలేము అంటే రుచి చూడలేం. దేవుణ్ణి రుచి చూడనంతసేపు క్రైస్తవత్వం అనేటువంటిది ఒక మతమేనండి. దేవుణ్ణి రుచి చూచిన తర్వాతే అది ఒక మార్గము అన్న విషయాన్ని ఆ వ్యక్తి తెలుసుకోగలడు. హల్లెలూయా. రెండవది జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఎల్లప్పుడూ కూడా ఈ శైశవ దశలో, రేపతే ఈ బాల్య దశలోనే ఉండటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. అందుకే వాక్యాన్ని పాలతో పోల్చాడు, వాక్యాన్ని మాంసముతో సహితము దేవుడు పోల్చాడు. మాంసం ఎవరు కడతారండి? 6 నెలల పిల్లడికి మాంసం పెడతారండి? ఎందుకు ఎట్టరమ్మా? డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఇంకా సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి, తిన్నది అరుగుతుందో అరగదో అన్న కాబట్టి ఇక్కడ సేమ్ టు సేమ్ అంతే అండి. ఇది నాన్న పాలు అంటే ఏంటండి? పాలు ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేశాడు కదా పౌలు, అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. 5వ అధ్యాయం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన, అంటే పాలుని దేనితో పోల్చాడు అంటే మూలపాఠములతో పోల్చాడు. దేనితోనంటండి? మూలపాఠములతో. ఏంటండి ఆ మూలపాఠాలు? చెప్పండి అమ్మా, ఏంటి క్రైస్తవులకు మూలపాఠాలు? 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక
క్రీస్తును గూర్చిన మూలోపదేశము అని. అంటే ఆ పైన రాయబడినవన్నీ కూడా మూలపాఠాలు. ఏంటంటే మూలపాఠాలు. అవి పాలుతో పోల్చాడండి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ మూలపాఠాలను దేనితో పోల్చాడండి? పాలుతో. ఏంటండి అవి మూలపాఠాలు? దేవుని యందలి ఫస్ట్ మారు మనస్సు, 2 విశ్వాసము, 3 బాప్తిస్మము, 4 హస్త నిక్షేపణము, 5 మృతుల పునరుత్థానము, 6 నిత్యమైన తీర్పు. ఈ 6 కూడా క్రైస్తవ జీవితానికి ఏంటి అని పౌలు భక్తుడు చెప్తున్నాడండి? మూలపాఠం. లేకపోతే మనం బిల్డింగ్ కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ ఏమేస్తామంటే మూలరాతి స్థాపన, దాన్ని మనం ఏంటి శంకుస్థాపన అనే పదాన్ని వాడతాం. ఇప్పుడు క్రైస్తవ జీవితము దేని మీద కట్టబడాలి అని బైబిల్ చెప్తుంది? ఈ 6 పిల్లర్స్ మీద కట్టబడాలి కదండి. ఏ 6 పిల్లర్స్ అండి? మనం చదువుని. నేను అంటానండి, ఇదేనా ఇవన్నీ కూడా నాకు తెలుసు పాస్టర్ గారు అని ఎవరైనా చేతుతారండి? వీటన్నిటి మీద ఒక ఐడియా నాకుంది పాస్టర్ గారు, ఇవన్నీ కూడా నేను చాలా బాగా చదివాను, నేను ఈ మూలపాఠాల్లో నేను చాలా నిష్ణాతం పొందుకున్నాను, నేను నిష్ణాతుని పాస్టర్ గారు అని ఎవరైనా చెప్పగలమా? ఆలోచన వచ్చేయండి. అంటే మన ఆధ్యాత్మిక స్థాయి ఏ స్థాయిలో ఉందో అన్న విషయాన్ని ఒక్కసారి మనం ఏం చేసుకుందామంటే పరిశీలన చేసుకుందాం కదండి. అందుకే నేను ఉదయకాలపు ధ్యానం వల్ల మీకు ఆల్రెడీ 2 విషయాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది మారు మనస్సు, పశ్చాత్తాపం. సంఘంలో చెప్పడానికి అది చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి నేను మీకు ఉదయకాలపు ధ్యానం వల్ల జ్ఞాపకం చేస్తాను. రెండవది విశ్వాసమును గూర్చిన బోధ విషయంలో కూడా చాలా విషయాలను మీతో మాట్లాడాను కదా. ఇంకా 4 ఉన్నాయి, ఆ విషయాలు కూడా మీకు తెలియపరుస్తాను. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఇవి మూలోపదేశం అన్నాడండి. ఏంటంటే మూలోపదేశం అంటే ఇది స్టార్టింగ్, ఇది ఎల్కేజీ. ఏంటంటే ఇది ఎల్కేజీ స్టడీ. మరి ఎప్పుడు ఎల్కేజీయే చదువుతూ ఉంటే మరి ఇంకెప్పుడు ఫస్ట్ క్లాస్కి వస్తాం, ఎప్పుడు సెకండ్ క్లాస్కి వస్తాం, ఎప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తామండి? పాస్టర్ గారు ఊరుకోండి, మేము 10th క్లాస్లో రాసేసాం, మరలా మేము రాయమండి అంటారు కదమ్మా. అది నేను చెప్పేది భౌతిక సంబంధమైన ఎగ్జామ్ గురించి కాదండి, ఆత్మ సంబంధమైన ఎగ్జామ్ గురించి. అంటే ఎవరికి పెడతాడైనా ఎగ్జామ్, ఎవరికి శోధనలు, ఎవరికి శ్రమలు అంటే ఎగ్జామ్స్ అంటే ఏంటండి? తెలుగులో పరీక్షలు. ఎవరికి పరీక్షలు అండి? ఎల్కేజీలో పరీక్ష ఉంటుందండి? ఎల్కేజీలో పరీక్ష ఉండదండి. యూకేజీలో పరీక్ష ఉంటుందండి? ఉండదు. మరి ఎవరికి ఉంటాయండి పరీక్షలు? 10th క్లాస్కి వచ్చిన తర్వాతే పరీక్షలు. ఇంకా అలా ఎదిగే కొద్దీ, చదువులో ఎదిగే కొద్దీ పరీక్షలు పెరుగుతూనే ఉంటాయి. అసలు కింద స్థాయిలో వాళ్ళకి ఏముండవండి, పరీక్షలు ఉండవు కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకసారి దీన్ని అన్వయించుకోగలిగితే మనం ఇంకెప్పుడు ఎదుగుతామండి? మూలోపదేశము మానివేయమన్నాడు. మూలోపదేశం మాని ఏం చేయమన్నాడండి? సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. ఏమంటున్నాడండి? ఇప్పుడు మనము మూలోపదేశములోనే పట్టి కూర్చునుంటే పుట్టినప్పటి నుంచి ముసలోళ్ళు అయిపోయే వరకు కూడా మనము ఆ మూలోపదేశం మీదే, దాన్నే మనం నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా సంపూర్ణులుగా ఎప్పుడు మార్చబడతాం కదండి. పౌలు ఉద్దేశం అంతేనండి. ఎబ్రీలారా, మీరు క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి. అలా మార్చబడాలి అంటే మీరు కట్టబడాలి. కట్టబడాలి అంటే ఆ మూలోపదేశమును మీరు పునాదిగా వేసుకుని దాని మీద మీరు ఏం చేయబడాలి? కట్టబడాలి. నేను అంటానండి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఎందుకు లేదు అంటే మనము సరి అయిన పునాది మీద మనం ఏం చేయలేకపోతున్నామంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము కట్టుకోలేకపోతున్నాం. వాక్యము 2 అంచుల ఖడ్గం కదండి. ఇదేనా చాలామంది వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, వాక్యాన్ని వినేటప్పుడు కానీ ఆ వాక్యాన్ని వారికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయరండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, మీతో నేను మాట్లాడుతాను, చాలామంది అనుకుంటారు, మా పక్కింటి ఆవిడలో ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఎవరిలో అంటే చూడండి, అంటే ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకొని ఆ వాక్యాన్ని మన జీవితాల్లో ఒకసారి వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూచుకొని నాలో ఉన్నాయేమో సరి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించరంట. మరి ఏం ఆలోచిస్తారండి? ఈ లక్షణాలన్నీ కూడా సేమ్ పాస్టర్ గారు ఈరోజు ఏమైతే చెప్పారో అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? అదిగో ఆవిడలో. అత్త కోడలు ఎలా ఉండాలండి?
పాస్టర్ గారు అత్త కోడలు ఎలా ఉంటాం ఏంటండి అని అడుగుతున్నారా? ఒక చిన్న బైబిల్ గ్రంథంలోనే ఒక అత్త కోడలు నేను చెప్తాను, వారు ఎలా ఉన్నారో చెప్పండి. నయోమి, రూతు. నయోమి ఎలా ఉందండి? రూతుని ఇప్పుడు అమ్మ అత్తగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు నయోమిలాగా ఉండి మీ కోడలు రూతుని ప్రేమించవచ్చు కదా అంటే అత్తగారు అంటారంటండి, మరి మా కోడలు రూతుగా లేదు కదా పాస్టర్ గారు అంటారంట. ఏమంటారండి? మరి మా కోళ్ళు రూతుగా లేదు కాబట్టి నేను ఎందుకు ప్రేమిస్తానంటానంట. ఇప్పుడు రూతు దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ అత్తగారిని ప్రేమించవచ్చు కదా అంటే, పాస్టర్ గారు మా అత్తగారు నయోమిలాగా లేదు కదండి. అంటే ఆలోచన చేయండి. అంటే ఈ దినాన్ని ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిలో మనము ఆ లోపాలను వెతికినంతసేపు, లేకపోతే ఎదుటి వ్యక్తిలో తప్పులను మనం చూచినంతసేపు కూడా ఆ వ్యక్తిని మనం ఏం చేయలేమండి. ఆ వాక్యము మనలో ఏం కలిగించదు? ఫలాన్ని కలిగించదు. భార్యాభర్తల మధ్య కూడా ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే, భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించి, అక్కడ చెప్తారు కదా ఎలా ప్రేమించాలంటే యేసుక్రీస్తులాగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే యేసయ్య సంఘాన్ని ఎలా ప్రేమించాడండి? ముడతైనను కలంకమైనటువంటిది మరి ఏదైనాను లేకుండా తన రక్తము చేత యేసయ్య సంఘాన్ని ఏం చేశాడండి? ఏవయ్యా మరి నీ భార్య నువ్వు ఎందుకు ప్రేమించట్లేదు అని భర్తను అడిగితే భర్త అంటాడని, మీరు దానిపైన రాసిన వచ్చిన ఒకసారి చూడండి అంటాడంట. ఏమని ఉంటుందండి అక్కడ? భార్యలారా మీ భర్తలకు ఏమని ఉంటుందండి? లోబడి. అంటే ఆ భర్త అంటే నా భార్య నా మాట వింటలేదు పాస్టర్ గారు, నా భార్య నా మాట విన్నప్పుడు నేను నా భార్యను ఎందుకు ప్రేమించాలి? అమ్మా నీ భార్య నువ్వు భర్తని ఎందుకు నీ భర్తకి ఎందుకు వెళ్ళివ్వట్లేదు అంటే ఈవిడ అంటుంది, అసలు నా భర్త నన్ను ప్రేమించట్లేదు పాస్టర్ గారు. ఏమంటుందండి నా భర్త? అమ్మ ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే జరిగే సంభవం ఏంటండి? అంటే చూడండి, దేవుని వాక్యము ఎందుకు ఫలించట్లేదు? ప్రతి దినము వాక్యం అనే పాలన స్వీకరిస్తున్నాం. లీటర్ల కింద అవుతారని కొంతమంది. ఏంటండి? దేవుని వాక్యం అనే పాలు, కానీ ఏం కలగదండి వారిలో, ఏమీ కలగదండి. కారణం ఏంటి అంటే ఈ విధమైన జీవిత విధానాన్ని కుటుంబ వ్యవస్థలో కలిగి ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఐక్యత సఖ్యత అనేటువంటిది లేనప్పుడు ఆ కుటుంబంలో, నేను మరలా చెప్తున్నానండి, ఆశీర్వాదం అనేటువంటిది ఆ కుటుంబాన్ని విడిచి అంత దూరం వెళ్ళిపోతుందండి. బైబిల్ చెప్తుంది ఐక్యత ఎక్కడ ఉంటుందో అభిషేకం అక్కడ ఉంటుంది, ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, ఐక్యత ఎక్కడ ఉంటుందో శాశ్వత జీవం అక్కడ. 133వ కీర్తన అంతా కూడా దీని గురించే రాశాడు కదండి. ఐక్యత ఉంటే కుటుంబంలో ఏముంటుందండి? ఆశీర్వాదం. ఐక్యత లేని కుటుంబాల్లో ఏముండదండి? కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు చూసినా ఏం చేసుకుంటారండి? తిట్టుకుంటే వారిలో లోపాలను ఏం చేసుకుంటారండి? వారు ఎత్తి చూపుతూ, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన సంగతిని కూడా గుర్తుకు తెచ్చుకుని, ఆ రోజు నువ్వు నన్ను ఇలాగా, లేకపోతే ఈ రోజు నువ్వు ఇలా ప్రవర్తించావు అని తన భార్యను కావచ్చు, భార్య భర్తను కావచ్చు, వీరిరువురు కూడా ఏం చేసుకుంటూ ఉంటారంటే నిరంతరము కూడా తిట్టుకుంటూనే ఉంటారండి. నేను అంటానండి, అందుకే అంటున్నాను, ఆ కుటుంబాల్లో ఏముండదండి? ఆశీర్వాదం ఎక్కడుంటుందని దేవుడు దైవ గ్రంథంలో రాయించాడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవమైన దేవుడు ఉంటాడు. ఐక్యత లేకుండా ఎప్పుడు గిల్లిగజ్జాలు ఉంటూ ఉంటే ఆ కుటుంబంలో ఏముండదండి? ఏమీ ఉండదండి. అంత శూన్యం. ఎంత ప్రయత్నం చేసినా ఆ కుటుంబంలో ఏం జరగవంటే ఏమీ జరగవు. ఏం జరగవండి? ఏమీ జరగవు. కారణం ఏంటి అంటే వారి జీవితాల్లో వాక్య ఫలింపును అడ్డుకట్ట వేస్తూ ఉన్న ఆ శరీర సంబంధమైనవన్నీ కూడా కాల్చివేయబడబోతే దేవుని వాక్య ఫలింపు అనేటువంటిది ఆ కుటుంబంలో ఉండదు అన్న సత్యాన్ని దైవ గ్రంథం మనకి దినాన జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. ఇది నన్ను దేవుని వాక్యము దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆధ్యాత్మికంగా బలపడటానికి మనకిచ్చాడు దేవుని వాక్యాన్ని. ఇది ఆత్మీయ ఆహారం. ఎంత తింటే అంత బలం అండి. ఇది తింటే కొలెస్ట్రాల్ రాదు, ఇది తింటే బీపీ రాదు, ఇది తింటే షుగర్ కదండి. ఇది నా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే షుగర్ వచ్చిందని చెప్తే వెంటనే నేను వైట్ రైస్ మానేయాలి, బ్రౌన్ రైస్ తినాలి, వెంటనే నాన్ వెజ్ తగ్గించేయాలి, డ్రింక్స్ మానేయాలి, చాలా డైట్ చెప్తాడు కదండి. ఏ రోగం గురించి వెళ్ళినా ఆ రోగానికి తగ్గ డైట్ డాక్టర్ అంతా నువ్వు తినొద్దు 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 అంతే కదండి. ఏ డాక్టర్ అయినా నీకు ఏం బాధ లేదు నువ్వు తినని చెప్తాడండి? ఏ డాక్టర్ కూడా చెప్పడండి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇది ఎంత తింటే అంత బలం అంటండి.
పైపెచ్చు ఇది తింటా ఉంటే బీపీ కూడా ఆటోమేటిక్గా మాయమైపోద్ది అంటాడు. చాలామందికి చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారండి. ఇక్కడ మీరు ఎవరి గురించి నాకు తెలియదమ్మా, నేను మామూలుగా చెప్తున్నాను. మళ్ళీ పాస్టర్ గారు ఏదో నా గురించి చెప్పారనుకోవద్దు కదా. నడుము నొప్పి రావడానికి గల కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికతలో క్షమించలేకపోవటం అంటండి. ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోవటం వలన మీరికి ఎలా తెలుసు పాస్టర్ గారు, మీరు ఏమన్నా దీంట్లో ఎక్స్పర్ట్ అని నన్ను అడగొద్దు, నేను ఎక్కడో చదివింది చెప్తున్నాను. ఎందుకు వస్తుందంట నడుము నొప్పి? ఇది నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి, ఏలూరు ఆయన అనమాట. ఆయన కూడా ఆయనకున్న పరిస్థితులను బట్టి, ఆయనకి ఇతర వ్యక్తులు ఆయనను చూచిన స్థితిని బట్టి వారిని ఏం చేయలేకపోయాడంటే క్షమించలేకపోయాడు. క్షమించలేకపోవటం వల్ల ఈయన దేనితో బాధపడ్డాడు, సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడ్డాడు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఏం కాలేదు. అట్ ది సేమ్ టైం అదేనా ఒక వ్యక్తి వేరే దేశం నుంచి ఈ వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేయమనండి, ఇలా నాకు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నానండి అని చెప్తే ఆ ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ చెప్పిన మాట, నువ్వు ఎవరినో క్షమించకుండా నీ హృదయంలో ఏముంచుకున్నావు? పగ ఉంచుకున్నావు. నువ్వు వెంటనే ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించు, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడన్నాడు. వెంటనే దేవుని సన్నిధిలో తన యొక్క అవిధేయతను ఏం చేశాడంటే ఒప్పుకున్న తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడండి, పాప బీజం అనేటువంటిది ఎప్పుడైతే మన శరీరములో నుంచి వెళ్ళిపోతుందో అక్షయ బీజం అనేటువంటిది మన శరీరములో తన కార్యాన్ని జరిగించటం ప్రారంభిస్తుంది. పాప బీజము మన మీద ఏలుబడి చేస్తున్నంతసేపు మనలో ఉన్న అక్షయ బీజము మన పక్షాన పని చేయదు. అందుకే అన్నాడు కదా, రక్షింపనేరకు ఉండినట్లు నీ హస్తాలు కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు నీ చెవులు మందం కాలేదు. కానీ ఏం జరిగిందంటే అయ్యా పాపాలు అడ్డుగా వచ్చేసినాయి. ఏం అడ్డుగా వచ్చినాయి అంటే పాపం అంటే ఏం కాదండి, ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోవటమే పాపం. మీరు ఏదో పాపం అంటే ఏదో పాస్టర్ గారు కత్తి దీన్ని పడలేదు పాస్టర్ గారు, నేను ఆ వ్యక్తిని ఏమి కొట్టలేదు పాస్టర్ గారు, నేను ఆ వ్యక్తిని చంపలేదు పాస్టర్ గారు అంటే అయ్యే పాపాలు కాదండి. మరొక మాట కూడా చెప్పాడండి యేసయ్య, ఏంటి అంటే సహోదరుని చూచి ఓరి నువ్వు ఎందుకు పనికి రావరా అన్నామంటే ఆ వ్యక్తిని మనం ఏం చేసినట్టంటే కత్తిచ్చుకుని కస అని పడవక్కర్లొద్దంటే. అలా అంటే నా మాట బైబిల్ మాట అండి, బైబిల్ మాట. చూడండి, అంటే ఆ విధమైన జీవిత విధానాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనది అయినా అది మన జీవితాల్లో ఏమీ కూడా చేయదండి. కానీ ఆ శక్తివంతమైన వాక్యం మన జీవితాల్లో మన బ్రతుకుల్లో శక్తివంతమైన కార్యాలు జరిగించాలి అంటే దేవునికి అడ్డుగా ఆటంకంగా ఉన్న వాటిని మనము తీసివేసుకోగలిగితే ఆ క్షణము నుంచి మన జీవితాల్లో దేవుడు ఏం చేయటం లేట్ చేయడండి. మన దేవుడు ఏం చేయడండి, లేట్ చేసి పాపం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకా ప్రభువు కార్యాలు జరగడానికి ఇంకా ఏముండదంటండి, ఆటంకం ఉండదు, అడ్డుబండు ఉండదు కదండి. ఎప్పుడైతే రిజర్వాయర్ ఆ గేట్లు విప్పారో ఆ నీటిని ఎవరైనా ఆపగలరా అండి? వరద వచ్చినప్పుడు వరద నీటిని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. దేవుని కార్యాలు కూడా ఎవరు ఏం చేయలేరండి, ఆపలేరు. మరలా చెప్తున్నాను, ఇది ఎంత తింటే ఎంత బలం మనకు రావాలి అంటే దీంట్లో ఏం కలపకూడదండి, శరీర సంబంధమైనవి దీంతో కలపకూడదు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం, ఇది నేను చాలామందికి బైబిల్ గ్రంథం చదువుతారు కానీ ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదండి. ఏం తెలియదంటండి. అందుకే ఆది కాండం స్టార్టింగ్లో ఉంటుంది కదండి, ప్రకటన గ్రంథం, ఈ రెండు మాత్రం అందరికీ తెలుస్తాయండి. మధ్యలో పుస్తకాల గురించి అడిగితే పాస్టర్ గారు ఎక్కడో ఉంటుంది పాస్టర్ గారు, ఎక్కడో ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చూశాను పాస్టర్ గారు, పలానా హోషియా అనే పుస్తకం నేను బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చూశాను పాస్టర్ గారు, ఇప్పుడు నేను మర్చిపోయాను పాస్టర్ గారు అంటారు చాలామంది. మనవాళ్ళు కాదులేమ్మా, మనవాళ్ళకైతే అన్నీ తెలుసు కదండి. అంటే ఈ దినాన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి మనం ఇచ్చే స్థానాన్ని బట్టి మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది మనము చూడగలం. అట్ ది సేమ్ టైం ఈ వాక్యం అనేది మనలో తన కార్యాన్ని జరిగించాలి అంటే, వాక్యము మనల్ని బలపరచాలి అంటే దేవుని వాక్యానికి ఆటంకముగా అడ్డుబండలుగా ఉన్నవన్నీ కూడా ఏం చేయాలంటే తొలగించు. అందుకే విత్తువాని ఉపమానంలో చెప్తాడు కదా, విత్తనం విత్తాడు ముండ్ల కంపల్లో, ఆ విత్తనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమణిచివేసినాయి అంటండి, ముండ్ల కంపలు అణిచివేసినాయి. ఇది అంతే, సేమ్ టు సేమ్ దేవుని వాక్యం మనలో ఫలించాలని ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో కోపం,
ఎక్కువ మందికి ఉండేది అదే కదండి, కోపం. ఆ కోపం ఏం చేస్తుందంటే విత్తనాన్ని చంపేస్తుంది. ఫలించే స్థాయిలోనికి రాకుండా చిన్నగా ఉన్నప్పుడే దేవుని వాక్యం అనే విత్తనాన్ని ఏం చేస్తుందంటే నాశనము చేసేస్తుంది. నేను మరలా చెప్తున్నాను, వాక్యము వినేవారి హృదయాలలో వాక్యము కలిగించే ప్రయోజనం ఏంటంటే ఆ వ్యక్తిని ఆహారముగా మార్చబడి, ఆ వ్యక్తికి మొట్టమొదట పాలగా ఉంటుందంట, క్రమము గడిచే కొద్దీ బలమైన ఆహారముగా మార్చి ఆ వ్యక్తిని ఎలా మారుస్తుందంటే సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుని వాక్యము ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని స్వీకరిందాం. దేవుని వాక్యానికి అవిధేయంగా ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెడదాం. దేవుని వాక్య ఫలింపును మనం అనుభవిద్దాం. అటువంటి కృప వాక్యమును మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఝాన్సీ గారు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఇందాకే సమయం అడిగారు, కానీ వాక్యానికి ఆల్రెడీ ప్రార్థన చేసేస్తున్నారు కాబట్టి ఇవ్వగలరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. దైవజనులకి నా వందనాలండి. అధ్యక్షుల వారికి నా వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గడిచిన 10 రోజుల నుండి కూడా నేను చాలా బలహీనురాలను అయ్యానండి. సంఘస్థులకి అయితే అందరికీ తెలుసండి. అందరూ కూడా సంఘము, స్త్రీల సమాజము, సంఘ విశ్వాసులు అందరూ కూడా నా కొరకు ప్రార్థించారండి. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. తోటి సహోదరులు అందరూ కూడా ఇంటికి వచ్చి నన్ను ఎంతగానో ఆదరించారు. అన్ని విషయంలోనూ కూడా స్త్రీల సమాజం వారు నన్ను చాలా ఆదరించారండి. ప్రతిరోజు వచ్చేవారు, ప్రతిరోజు అందరూ కూడా నన్ను పలకరించేవారు. అలాగే దైవజనులు కూడా నా విషయమై ఆయన రాత్రింపగళ్ళు చాలా ప్రార్థన చేశారండి. నేను చాలా నమ్ముచున్నాను, చాలా విశ్వాసంతో ఆయన నా కొరకు ప్రార్థన చేశారు. దేవుడు అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని ఇలా మందిరానికి వస్తానని, ఇలా నిలువబడి సాక్ష్యం చెప్తానని నేను అసలు అయితే అనుకోలేదండి. మంగళవారపు దినాన్ని నేను చాలా బలహీనరాలయ్యాను. మంగళవారము, బుధవారము నా ఆరోగ్య పరిస్థితిని చూసి నేను ఉంటానా అని అటువంటి పరిస్థితి నాకు వచ్చిందండి. కానీ చాలా భయపడ్డాను. నాకు ఆరోగ్యము నాకు సహకరించదు, నా బాడీ మందులకి నేనేంటి అని చాలా భయపడినప్పుడు నాలో చాలా ధైర్యం వచ్చిందండి. దేవుడు నాకు ఎందుకు అంత ధైర్యం ఇచ్చారు నాకు అయితే అర్థం కాలేదు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభు నీ చిత్తం అయితే నన్ను సజీవురాలుగా ఉంచు. మరలా నేను ఆదివారం నీ సన్నిధిలో సాక్షిగా నిలవబడతాను తండ్రి. నేను పెద్ద హాస్పిటల్కి ఎక్కడికి నేను వెళ్ళను ప్రభు, నువ్వే నన్ను స్వస్థపరచాలని చెప్పేసి నేను చాలా ప్రార్థన చేసుకున్నానండి. ఆ రాత్రికాల సమయం అంతా ఈ జ్వరాన్ని నా నుండి దూరపరచు ప్రభు, నేను ఈ జ్వరం బాధ నేను భరించలేకపోతున్నానని నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. అలాగే దేవుడు నిజంగా నా చాలా జ్వరం అనమాట. అసలు అంత జ్వరం నుండి కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి, బలపరిచి, మరి ముఖ్యంగా సంఘ విశ్వాసులు, స్త్రీల సమాజం వారు, సంఘ దైవజనులు అందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నన్ను సజీవురాలుగా ఉంచి మందిరంలో చేర్చిన దేవాతి దేవునికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములండి. నన్ను నా కొరకు ప్రార్థించిన సంఘానికి మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చక్కని రీతిలో వాక్య సందేశాన్ని అందించారు. అదేవిధంగా ఝాన్సీ కూడా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. మరియు పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా గురించి ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఉండగా కానుకలు ఎత్తపడతాయి.
సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. బలము నా కేడము నీవే యేసయ్యా. నా ధైర్యము నా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే. ప్రధాన కాపరిగా నిలచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఎత్తబడిన కానుకల నిమిత్తము బుంగ రాజ్కుమార్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను.
అందరూ ప్రార్థనలో ఏకీభవించున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ప్రభా నీ మహాకృపను బట్టి మమ్మల్ని సజీవులు గురించి ప్రభా ఇట్టి రీతిగా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నా తండ్రి నైనా నా ప్రభా మహిమకరంగాను ఘనముగాను నాయన మీ యొక్క ఆరాధన జరిగించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఇదిగో నైనా ప్రభా పాటలో మీరున్నారు, వాక్యము ధ్యానించట్లో మీరున్నారు ప్రభా, ప్రతి విషయంలో ఆరాధనలో ప్రభా ప్రతి విషయంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంత మర్యాదగాను క్రమంగాను జరిగించుచున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ నాయన కలిమిలో నుంచి లేములో నుంచి నా ప్రభా నీ యొక్క నా తండ్రి గుప్పుడులు ఇప్పారు తండ్రి నాయన నీకు స్తోత్రాలు నైనా. ప్రతి గుప్పుడిని మీరు చూడండి, మీరు ఆశీర్వదించండి ప్రభా నైనా. ప్రతి ఒక్క గుప్పిడికి నైనా 60 100 నైనా ఫలింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గొప్ప దేవ మంచి దేవ తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క నా తండ్రి ధనాన్ని ప్రభా మీ సేవార్థమైన మీ సన్నిధిలో వాడబడటానికి సహాయం చేయండి ప్రభా. అనేకమైన కార్యములు జరిగించడానికి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంతవరకు సహకరించిన దేవా ఇంకను నా తండ్రి జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి మీరు సహాయం చేయమని, ముఖ్యంగా అయినా ఈ కానుకలు మీరు ఆశీర్వదించి దీవించమని, చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుని మనవులన్నీ పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వదినమ్మకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మనమందరం కూడా సభల విషయంలో స్త్రీల సమాజం వారు ఈ గ్రామం అంతా కూడా మీరు ఆ యొక్క గ్రామం అంతా కూడా మీరు పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా స్త్రీల సమాజం అందరూ ఒక టయాన్ని నిర్ణయించుకుని మీరందరూ సమావేశమై మీరందరూ కూడా సభల విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరుచూ ఉన్నాను. అదేవిధంగా మరి పాటల ప్రాక్టీస్లో కూడా మీరందరూ కూడా అందరూ సమయానికి మరి ఈ స్థలానికి వచ్చి పాటలు ప్రాక్టీస్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పెద్దలు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో సభలు మరి కొంతకాలం ఆగిపోయినాయి. అయితే మనం దీన్ని కొనసాగించడానికి దేవుడు ఎంతో మనకి కృప కాబట్టి మనం కూడా మరి ఈ సభల్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని చెప్పేసి మీరందరూ కృషి చేయాలని మరి నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుడు మరి మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించలాగిన మీరందరూ గురించి మరి సభల విషయాల గురించి మన పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు మనకి తెలియజేస్తారు. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా సభల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందును బట్టి మరొకసారి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అనేక మంది సభల కొరకు వారి అమూల్యమైన కానుకలను ఇవ్వటం జరిగింది. స్వామి గారు బయటికి వెళ్ళడం వల్ల పాస్టర్ గారు మీరు చదవండి ఈ లిస్ట్ నాకు అప్పగించి వెళ్ళారు. ఆ లిస్ట్ నేను చదువుతూ ఉన్నాను. మన సంఘంలో దాయిం సుజాత గారు 20,000 రూపాయలు సభల నిమిత్తం కానుకగా ఇచ్చారు. నల్లి సుజా గారు 15,000 రూపాయలు. సిహెచ్ పుష్పరత్నం గారి యొక్క ఫ్యామిలీ 10,000 రూపాయలు. బి జాన్ విక్టర్ గారి ఫ్యామిలీ 30,000 రూపాయలు ఇచ్చారు. జి మాధవరావు గారి యొక్క ఫ్యామిలీ చికెన్ స్పాన్సర్ చేయడం జరిగింది. సిహెచ్ బుజ్జి గారు సునీత గారి యొక్క ఫ్యామిలీ నుంచి ఒక రైస్ బ్యాగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎన్ లిస్సీ గారు 3,000 రూపాయలు సభల నిమిత్తం కానుకగా ఇచ్చారు. పొంగ పెద్దరాజు గారు 5,000 రూపాయలు. కె దినేష్
2,000 రూపాయలు, బి సురేష్ గారు 5,000 రూపాయలు, జి అశోక్ 5,000 రూపాయలు సభల నిమిత్తం కానుక ఇచ్చారు. అదేవిధంగా బి జాన్సన్ గారు రాజ్ కుమార్ గారి యొక్క ఫ్యామిలీ నుంచి 10,000 రూపాయలు కానుక ఇచ్చారు. అదేవిధంగా ఎన్ రత్నకుమార్ గారు, రత్నం గారి యొక్క ఫ్యామిలీ నుంచి రత్నకుమార్ గారు, సమీర గారు 2,000 రూపాయలు కానుకకి ఇచ్చారు. అదేవిధంగా ఎన్ జ్యోతి గారు, మన ఎలిషరాజు గారి యొక్క పెద్ద కుమార్తె గారు 10,000 రూపాయలు మీటింగ్స్ నిమిత్తం కానుకగా ఇచ్చారు. అదేవిధంగా బి సుందర్ కుమార్ గారు 5,000 రూపాయలు మీటింగ్స్ నిమిత్తం కానుకని ఇచ్చారు. అదేవిధంగా జి చింతామణి గారు 3 రైస్ బ్యాగ్స్ ఈ మీటింగ్స్ నిమిత్తం వారి యొక్క కానుకను ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఇవ్వాలి అని అంటే మీరు అందరూ కూడా ముందుకు వచ్చి మీటింగ్స్కు సహకరించవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీ అందరూ కూడా మీ ప్రేమపూర్వకమైన హస్తాన్ని అందించవలసిందిగా తెలియపరుస్తూ సేవకులకి భోజనాల విషయంలో తెలియపరిచాం. ఎవరైనా ఒకటి విజయమోహన్ గారు ఒకటి పెట్టుకుంటున్నాను, రెండవదిగా సునీత గారు, మూడవదిగా ఎవరైనా చెప్పారు. సరే, ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడితే స్వామి గారికి తెలియపరచండి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి క్వైర్ అనేటువంటిది జరుగుతుంది. ప్రమోద్ 4 గంటలకు వస్తాను, ఆల్రెడీ మీ గ్రూపులో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ దినము రేపటి దినము కూడా ప్రతి ఒక్కరూ కూడా క్వైర్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు రేపు మొత్తం సాంగ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయిస్తాడు. కాబట్టి ఒకవేళ ఇప్పటివరకు రాని వారు, కొత్త వారు ఎవరన్నా సరే ఈ 2 దినాలు మీరు క్వైర్లో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. అంత మాత్రంగా మీరు అందరూ కూడా మీటింగ్స్లో పాలు పొందండి. మీ బంధుమిత్రులను అందరినీ కూడా ఆహ్వానించి ఈ మీటింగ్స్లో పాలు పొందేటట్లుగా వారిని ప్రేరేపించవలసిందిగా తెలియపరుస్తూ, ఏదేమైనా సరే దేవుడు ఘనంగా జరిగించాలని, వాతావరణం మంచి వాతావరణం దయచేయాలని, దేవుని సేవకులను తోడుకొని వచ్చి దేవుడు బలపరిచి వాడుకోవాలని మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ శుక్రవార దినం 22వ తారీఖు కదమ్మా, 22వ తారీఖున బొంగ తులసిరావు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక వారి కుటుంబం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సంఘస్థులందరినీ వారు ఆహ్వానించారు. మీరందరూ కూడా దినము వారి కుటుంబం దగ్గరికి వచ్చినట్లయితే మనందరం కూడా ఆ ప్రార్థన కూడిక ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆ కుటుంబానికి ఆదరణ కలిగే విధంగా మనం ప్రార్థించేద్దాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు తెలియపరుస్తూ, యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలో ఎఫ్ఎస్సి చర్చ్ మే 21, 22 తారీఖుల్లో జరగబోతుంది. దీనికి వర్తమానికులుగా వినయ్ మాథ్యూస్ గారు, అదేవిధంగా డేవిడ్ పార్ల గారు, వారిరువురు కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి వీటి కొరకు ప్రార్థించేయండి. 22వ తారీఖున వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ దినాన మన మధ్యకు వచ్చిన క్రాంతిని బట్టి, అదేవిధంగా జస్టిని బట్టి కూడా దేవుని నామను స్తుతిస్తూ, జాన్సీ గారిని బట్టి కూడా దేవునికి మహిమ ఆరోపిస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని దాసులు ఆశీర్వాదంతో మనం అందరం సెలవు తీసుకుందాం. దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి మరల ఇచ్చట కూడుదుమో లేదో మనమందరమిలలో, త్వరలో మన పరలోకపు తండ్రియు తోడనుందుమేమో. ఇచ్చటి ప్రేమల ఇది ఏ కడవరి వాచియున్నదేమో. అచ్చట మనమందరము కలసుకుని ఆనందింతుముగా. ఎక్కువ ప్రేమల చక్కని స్తోత్రము లాచట మనమంతా. నీకిలి ప్రియుడగు దేవుని కిడుతుము ఒక మనసుతోను. కన్నీరుండదు, చావు కష్టములు ఎన్నటికుండవుగా. కన్నను మన శృంగ
బ్రతుకులు ఎన్నతరము కావే. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగా నుందుము మరి దూతలతో పరలోకమునందు. స్తోత్రము చేయరే సోదరులారమ నాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన పరమ తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో తండ్రి మీరు అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినము ఈ విధంగా మీ పాదాల చెంతకు మమ్మలను తోడుకుని వచ్చి స్తుతించి ఆరాధించటానికి అయ్యా మీరు మాకు సహాయం చేస్తారు. యా సామెతల వాక్య భాగము ద్వారా సునీత గారు నిలవబెట్టుకుని మా అందరితో కూడా మాట్లాడారు. చీమలను చూచి మేము జ్ఞానము తెచ్చుకోవాలన్న విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. సోమరితనాన్ని మేము విడిచిపెట్టాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అదేవిధంగా అయ్యా నీ వాక్యమును అంగీకరించిన వారి జీవితాలలో నీ వాక్యము చేకూర్చే ప్రయోజనాలను మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నీ వాక్యము ద్వారా విశ్వాసం కలుగుతుందని మాతో మాట్లాడారు. నీ వాక్యము ద్వారా నూతన జన్మ అనుభవాన్ని మేము పొందుకోగలుగుతామని మాతో మాట్లాడారు. ఇది నాన్న మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యము ద్వారా అయ్యా మా ఆత్మలు బలపరచబడతాయని, నీ వాక్యము మా ఆత్మకు ఆహారం అన్న విషయాన్ని మీరు తెలియపరిచారు. వాక్యమును విన్న మేము అయ్యా వాక్యానుసారం మా జీవితాలను సరిచేసుకుని వాక్యానుసారం జీవిస్తూ వాక్య ఫలింపును మా జీవితాల్లో మేము అనుభవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా మన సన్నిధిని ప్రేమించి నీ మందిర ఆవరణంలోనికి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరి ఆశతో ఏ కోరికతో అయ్యా నీ పాదాల చెంత చేరి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో చేత బలపరచండి. ఇంకా ఎవరెవరైతే రాలేకపోయారో దేవా వారికి మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. మరల మేము సంఘముగా కూడి నీ నామమును గణపరిచే సమయంలో మేమందరము కలిసి నీ నామాన్ని గణపరిచే కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రత్యేకంగా తండ్రి నీ బిడ్డల జీవితంలో చేసిన మేలులను నీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అర్పించిన సంఘ కానుకలను బట్టి కృతజ్ఞత అర్పణలను బట్టి సేవకుని ప్రేమించి తీసుకుని వచ్చి నీకు గుప్పెడు బియ్యమును బట్టి కూడా నీకు వందనాలు. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీ గుప్పిలను విప్పి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ లోటు లేకుండా సకల సమృద్ధిని మీరు దయచేయండి. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఝాన్సీ గారి జీవితంలో నువ్వు చూపిన నీ కృపను బట్టి వందనాలు. బలహీన స్థితిలో లేవనెత్తి మీరు బలపరిచినందుకు స్తోత్రం. ఇంకను మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి, నీకు వందనాలు. అలాగే జెస్సీ కూడా ఎగ్జామ్స్ రాసి మా మధ్యకు రావడానికి సహాయం చేస్తారు. రాసిన ఎగ్జామ్స్లో విజయమును దయచేయండి. క్రాంతిని బట్టి కూడా వందనాలు. తన ఉద్యోగం చేస్తున్న ప్రాంతము నుంచి దూర ప్రాంతము నుంచి తండ్రి మా మధ్యకు మీరు తోడుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం. ఆ బిడ్డను కూడా మీరు దీవించి మీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. యా సంఘ పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకునండి. స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించండి. చక్కనిధులు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి కూడా వందనాలు. ఆయన కూడా ఇంకా బలపరచండి. ప్రత్యేకంగా మందిరం పక్షాన ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో ఏర్పాటు చేసిన రక్షణ సువార్త ఉజ్జీవ కూడికలను బట్టి నీకు స్తోత్రం. 3 దినాలు కూడా మీ నామ మహిమార్థమే ఘనముగా జరిగించండి. ఏర్పాట్లలో సహాయమును దయచేయండి. ఇంతవరకు గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని కూడా మీ గుప్పిలను విప్పి వారికున్న అవసరతలన్నీ తీర్చండి. అయ్యా ఇంకా అనేక మంది గుప్పిలు విప్పేటట్లుగా ప్రేరేపణను మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యన్న విషయాల్లో మీ కృపణ సహాయమును దయచేయండి. మంచి వాతావరణంలో మీటింగ్ జరుగుటకు కృపనివ్వండి. రాబోతున్న సేవకులను క్షేమకరంగా సకాలంలో మా మధ్యకు తోడుకొని వచ్చి వారిని బలపరిచి మీరు వాడుకొనండి. అనేక మంది బిడ్డలు మీటింగ్స్లో పాలు పొందే రీతిగా ప్రేరేపణ కలిగించి వారిని మీరు తోడుకొని రండి. నీకు స్తోత్రాలు. ఏర్పాట్ల పర్యవేక్షణ అన్ని విషయాల్లో సహాయం చేయండి. భోజనాల విషయంలో కృపనివ్వండి. ఆటో మీద ప్రయాణ విషయాల్లో సహాయమును చేయండి. సౌండ్ సిస్టమ్, మైక్, లైటింగ్, ఆర్కెస్ట్రా విషయంలో సహాయం చేయండి. కొయిర్కి ప్రిపేర్ అవుతున్న సంఘ బిడ్డలను కూడా బలపరచండి. అయ్యా కొయిర్ నేర్పిస్తున్న తండ్రి ప్రమోద్ను కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే లైవ్ తీయబోతున్న బిడ్డలను కూడా బలపరచండి. నీ సహాయ సహకారాలు మీరు అనుగ్రహించండి.
మీటింగ్స్ ద్వారా దేవా అనేక మంది ఆధ్యాత్మికంగా బలపరచబడాలయ్యా, అనేక మంది రక్షణ అనుభవంలోనికి నడిపించబడే రీతిగా ఈ మీటింగ్స్ జరుగుటకు సహాయం చేయండి. మీటింగ్స్ ద్వారా సంఘం ఇంకనూ ఆశీర్వదింపబడేటట్లుగా కృప చూపి మహిమ పొందండి. అయా సంఘ బిడ్డలు అనేక మంది దూర దేశాల్లో ఉన్నారు తండ్రి. అయా తండ్రి, వారి గుప్పులను విప్పారు దేవా, వారిని మీరు ఆశీర్వదించండి. మీ కృప చేత నింపి నడిపించండి. వారి కష్టార్జితాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయా సంఘ బిడ్డలు తండ్రి, ఉద్యోగాల్లో తోడుండండి, వ్యాపారాల్లో తోడుండండి, జీవనోపాధి పనుల్లో తోడుండి ఇంకనూ అభివృద్ధిలోనికి నడిపించండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వరప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకుని ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వండి. దాస్ గారిని ఇంకనూ మీరు బలపరచండి అయ్యా. నీ కొందనాలు కేరీని కూడా బలపరచండి. ఆ కామిర్లనే బలహీనత నుంచి దేవా ఆ బిడ్డను స్వస్థపరచండి. మంచి ఆరోగ్యమును ఆ బిడ్డకి దయచేయండి. రాజమణి గారిని బట్టి కూడా నీ కొందనాలు చక్కని రీతిలో నడుచుకుంటూ మందిరానికి రావటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ బలపరిచి ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా ఎవరు బలహీనులుగా ఉన్నా వారందరినీ స్వస్థపరిచి బలపరిచి మహిమ పొందండి. ఆర్థిక ఇబ్బంది నుండి లేవనెత్తండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో రాయబోతున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. ఎగ్జామ్స్లో విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. ఉద్యోగాలు చేసుకుని బిడ్డల ఉద్యోగాల్లో తోడుండి మీరు మాత్రమే మహిమను ఆరోపించుకోనండి దేవా. ఈ ఆరాధన ముగించుకుని మా గృహాలకు మేము వెలుచు ఉండగా మీ తోడు, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఎట్టిగా కలుసుకొని నీ నామాన్ని గణపరిచే కృపనిమ్మని మా సంఘ బిడ్డలందరూ చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడేయండి. ఆయన రాకడకు మండలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.